హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద బిజినెస్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఆపర్చునిటీ అండి. ఈరోజు మన జీవితానికి ఉపయోగపడే ఒక అద్భుతమైన అవకాశం గురించి మనం తెలుసుకోబోతున్నామండి. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేసినా, ఎంత కష్టపడ్డా మనకు డబ్బులు కావాలి. అది అందరికి తెలిసిన విషయం. ఆ డబ్బులు కావాలంటే మనకు ఒక ఆపర్చునిటీ కావాలండి. ఎవరి దగ్గర అయితే బెటర్ ఆపర్చునిటీ ఉంటుందో వాళ్ళే బెటర్ ఎర్నింగ్ చేయగలుగుతారు. సో ఈ రోజు మన పని మనం చేసుకుంటూ, మనం ప్రస్తుతం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఒక్క రూపాయి పెట్టాల్సిన అవసరం లేకుండా, మీరు చేస్తున్న వర్క్ అంటే మనం చేస్తున్న వర్క్ అంటే మినిమం డబుల్ అమౌంట్ సంపాదించాలి. అంటే 20,000 సంపాదించే వ్యక్తి ఖచ్చితంగా 40,000 సంపాదించుకునే అవకాశం ఉందండి ఇక్కడ. రూ. 1,00,000 సంపాదించే వ్యక్తి నాకు రూ. 2,00,000 సంపాదించుకునే అవకాశం కూడా ఉంది. ఇదంతా కూడా వితౌట్ ఇన్వెస్ట్మెంట్తో మనం ఇన్కమ్ సంపాదించుకునే ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ ఉందండి. మనకి ఈ అవకాశాన్ని పరిచయం చేసిన వాళ్ళు వచ్చేసి మై రీఛార్జ్ ఆయుర్వేద అనే కంపెనీ వాళ్ళండి. ప్రతి మనిషికి ఇందాక నేను చెప్పినట్టుగా డబ్బు సంపాదించాలని కోరుకున్నప్పటికీ అవకాశం ఉండక ఇబ్బంది పడతారు కానీ డబ్బు సంపాదించే ఒక అవకాశాన్ని ఇవ్వాలి, ఎట్ ద సేమ్ టైం ఒక క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతోటి మిస్టర్ అశోక్ కులర్ గారు అండి, కంపెనీ ఎండి గారు, ద గ్రేట్ పర్సన్ అని చెప్తాను వచ్చేసి ఒక గొప్ప ఆలోచనతో ఒక గొప్ప ఆశయంతో ఈ కంపెనీ స్టార్ట్ చేయడం జరిగిందండి. 2010లో సెప్టెంబర్ 23 రోజు ఈ కంపెనీ స్టార్ట్ చేశారు. రాజస్థాన్ జైపూర్లో ఈ కంపెనీ స్టార్ట్ చేశారండి. దిస్ ఈజ్ ప్యూర్లీ ఇండియన్ కంపెనీ అండి. 14 సంవత్సరాలుగా సక్సెస్ఫుల్ జర్నీని కంటిన్యూ చేస్తూ రీసెంట్గా 15th ఇయర్ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఒక కంపెనీ 2 years 3 years మార్కెట్లో ఉంటేనే సూపర్ గ్రేట్ అని చెప్పి మనం అనుకుంటాం. అలాంటిది ఒక కంపెనీ 14 years సక్సెస్ఫుల్ జర్నీ ఉందంటే ఎంత గ్రేట్ మనం ఆలోచించవచ్చు అండి. ఈ కంపెనీలో మనకు చాలా రకాల ఉపయోగపడే పాయింట్స్ ఉన్నాయండి. చాలా అద్భుతాలు కూడా ఉన్నాయి. సో నిజంగా మీరు కనుక ఈ అవకాశాన్ని వినియోగించుకుంటే ఖచ్చితంగా చెప్తున్నాను, మీ లైఫ్లో మీ నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి ఖచ్చితంగా ఆస్కారం ఉంటుందండి. ప్యూర్లీ లీగల్ కంపెనీ, మినిస్టర్ ఆఫ్ కన్స్యూమర్ అఫైర్స్ రిజిస్టర్డ్ కంపెనీ అండి. పెరానం వచ్చేసి యాన్యువల్లీ 600 కోట్లకు పైగా టర్న్ ఓవర్ చేస్తున్న కంపెనీ. వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్న ఏవైతే సర్వీసెస్ బెనిఫిట్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఇండియా వైడ్గా 2,700కు పైగా ఫ్రాంచైజ్ అవుట్లెట్స్ ఉన్నాయండి. ఇక్కడ మీ స్క్రీన్ మీద కనిపించే దానికంటే రీసెంట్ టైమ్స్లో లాస్ట్ 2 to 3 monthsలోనే చాలా ఎక్కువ మొత్తంలో స్టోర్స్ కూడా ఓపెన్ అవ్వడం జరిగింది. అండ్ 60% ఇక్కడ కంపెనీలో వచ్చేసి ఉమెన్స్ ఉన్నారండి. ఉమెన్ ఎంపవర్మెంట్ క్రియేట్ చేయడంలో కంపెనీ ముందు ప్లేస్ ఉందని చెప్పుకోవచ్చు. పైగా ఇక్కడ ఉన్న హైలైట్ ఏంటి అంటే ఇన్వెస్ట్మెంట్ లేదు, మనం చేసిన పనికి రిస్క్ లేదు. పైగా వీళ్ళు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ ఏదైతే ఉందో దాంట్లో మనం ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలని చెప్పేసి డే 1 నుంచి మనకు క్లియర్ కట్ ట్రైనింగ్స్ కూడా మనకు ఉండడం జరుగుతుంది. ఏం చేయాలి, ఎలా చేయాలనే ప్రతి విషయం నేర్పిస్తూ ₹1 పెట్టుబడి పెట్టకుండా ఇక్కడ మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. అందుకని అద్భుతమైన అవకాశం అని చెప్పానండి. ఇక్కడ ఈ కంపెనీలో సంబంధించిన టోటల్గా డీటెయిల్స్ వచ్చేసి ఎఫ్డిఎస్ఏ సర్టిఫికేషన్స్ కానీ అండ్ మినిస్టర్ ఆఫ్ కార్పొరేట్ సర్టిఫికేషన్స్ కానీ రిమైనింగ్ సర్టిఫికేషన్ కానీ మనం చూసుకోవచ్చు. పైగా ఈ కంపెనీ అవకాశాన్ని అద్భుతమైన అవకాశం అని ఎందుకని చెప్పాను అంటే మీరు డబ్బు సంపాదించాలనే కోరికతో ఈ ఆపర్చునిటీలో కనుక ఇన్వాల్వ్ అయితే మీకు కేవలం డబ్బుతో పాటుగా మీ లైఫ్లో సక్సెస్ కూడా తీసుకునే అవకాశం ఉందండి. మీరు సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యే అవకాశం ఉంది. అదేంటి సార్ డబ్బులు సంపాదించుకోవచ్చు అంటున్నారు, మళ్ళీ సక్సెస్ అని చెప్తున్నారు. డబ్బులు వేరు, సక్సెస్ వేరు కాదు కదా. డబ్బులు సంపాదిస్తే ఆటోమేటిక్గా సక్సెసే కదా అనే ఆలోచనతో చాలామంది ఉంటారండి. ఇంతకుముందు నేను కూడా అలా అనుకునేవాడిని. కానీ తర్వాత తెలిసిన విషయం ఏంటంటే ఒక మనిషి లైఫ్లో కేవలం డబ్బులు మాత్రం ఉంటే సక్సెస్ కాదండి. ఈవెన్ మీరైనా సరే ఒక 100 కోట్ల రూపాయలు మీకు ఇచ్చేసి మిమ్మల్ని ఒక ఇంట్లో లాకేసి పెట్టేస్తే నిజంగా మీరు సక్సెస్ఫుల్ పర్సన్ అంటే మీరు ఏం చెప్తారండి? ఊరుకోండి సార్, డబ్బులు మాత్రమే ఉంటే ఏం చేసుకుంటాం, ఆ డబ్బుని ప్రాపర్గా ఎంజాయ్ చేయడానికి టైం కావాలని చెప్పేసి అడుగుతారు. సో నేను చెప్పేది కూడా అదేనండి. ఒక మనిషి సక్సెస్ఫుల్ పర్సన్ అని చెప్పడానికి రీజన్ వచ్చేసి ఏంటి అంటే తన దగ్గర డబ్బులు మాత్రమే కాదండి, డబ్బులతో పాటు ఆ డబ్బుని ఎంజాయ్ చేయడానికి ప్రాపర్గా టైం కావాలి. మరి కేవలం మనీ టైం ఉంటే సరిపోతున్నట్టు లేదండి, ఇంకొక మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఉండాలండి. దాన్ని మనం ఇన్కమ్ సెక్యూరిటీ అంటాం. కూర్చొని తిన్నా కొండలు కూడా అరిగిపోతాయని చెప్పేసి ఒక తెలుగు సామెత ఉంటుందండి. వాస్తవం అది. సో ఇక్కడ ఏం చేయాలి అంటే ఇన్కమ్ సంపాదించాలి, కానీ ఇన్కమ్ అనేది యాక్టివ్ ఇన్కమ్లో ఉండకూడదండి ఎప్పుడు కూడా. అంటే ఇట్ మీన్స్ మనం పని చేస్తున్నాం, డబ్బులు వస్తున్నాయి, అది ఎంతవరకు టెంపరీ. ఎందుకంటే వన్ ఫైన్ డే మనం పని చేయడం ఆగిపోయింది అనుకోండి, మన ఇన్కమ్ ఆగిపోతుంది, ఆటోమేటిక్గా మనకి ఇబ్బంది ఎదురవుతుంది. మనం వర్క్ చేయకపోయినా మనకి ఇన్కమ్ రావాలంటే దాన్ని మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటాం. ఈరోజు సక్సెస్ఫుల్ అయిన ప్రతి వ్యక్తి కూడా ప్యాసివ్ ఇన్కమ్తో సక్సెస్ అవుతున్నాడు తప్ప యాక్టివ్ ఇన్కమ్తో సక్సెస్ కాలేడండి. ఒక అదాని కానీ అంబానీ గారు లాంటి కానీ మనం ఎగ్జాంపుల్గా తీసుకున్నట్లయితే వాళ్ళకు వందల పెట్రోల్ బంకులు ఉన్నాయి, వేల గ్యాస్ స్టేషన్స్ ఉన్నాయి, లక్షల యూనిట్ సంబంధించిన ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్రతి దగ్గర వాళ్ళు వెళ్ళి పని చేయరు, వేరే వాళ్ళు వర్క్ చేస్తారు. బట్ వీళ్ళకు వాళ్ళు చేసే వర్క్ మీద ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. దాన్ని మనం టైమ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు మనీ అని చెప్పేసి అంటుంటామండి. సో అలాంటి ప్యాసివ్ ఇన్కమ్ ఎప్పుడైతే మనకు ఉంటుందో ఆటోమేటిక్గా అప్పుడు మనము సక్సెస్ఫుల్ పొజిషన్ ఉన్నాం అని చెప్పొచ్చు. ఇది మాత్రమే కాకుండా ఏ వ్యక్తి దగ్గర అయితే ఇవన్నీ ఉంటూ రెస్పెక్ట్ అండ్ రికగ్నేషన్ ఉంటుందో, వాళ్ళు చేసే పనులకు సంబంధించి సమాజంలో గౌరవ మర్యాదలు దొరుకుతాయో, ఎక్కడైతే వాళ్ళు చేసే పనికి సంబంధించిన గుర్తింపు దొరుకుతుందో అప్పుడు ఆ పర్సన్ మనం వచ్చేసి సక్సెస్ఫుల్ పీపుల్ అని చెప్పేసి మనం అనడం జరుగుతుందండి.
సో దయచేసి స్క్రీన్ మీద ఎవరు లైన్స్ గీయొద్దండి. జయమ్మ గారంట నేమ్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది, ఒకసారి చూసుకోండి మీరు, పొరపాటున కూడా వస్తుండొచ్చేమో. రైట్, కమింగ్ బ్యాక్ టు పాయింట్ అండి. సక్సెస్ఫుల్ పర్సన్ అవ్వడానికి ఇన్ని రకాల ప్రొసీజర్ ఉంటుంది. నిజంగా ఇప్పుడు మనం చేస్తున్న వర్క్ ద్వారా మన లైఫ్లో మనం సక్సెస్ అయ్యామా? ఫస్ట్ క్వశ్చన్. పోనీ ప్రజెంట్ మనం చేస్తున్న వర్క్ ద్వారా సక్సెస్ఫుల్ పీపుల్స్ అయ్యే పాసిబిలిటీ ఉందా? అంటే ఎంత కావాలంటే అంత సంపాదించుకునే అవకాశం ఉంది. సో మనకంటూ స్పెసిఫిక్ టైం దొరికి మనం చేస్తున్న పని చేయకపోయినా సరే మనకి ఇన్కమ్ జనరేట్ అయ్యే విధంగా, పోనీ మనం చేస్తున్న పని ద్వారా సమాజంలో మనకంటూ ఒక గుర్తింపులు ఏమైనా దొరికే అవకాశం ఉందా అనే పాసిబిలిటీ ఉందా మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఉండొచ్చు, ఉండకపోవచ్చు అండి, మీరు ఏ వర్క్ చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, గ్యారంటీగా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఏదైతే ఈ ఆపర్చునిటీ ఉందో దీన్ని మనం కనుక వినియోగించుకున్నట్లయితే ఖచ్చితంగా మనం సక్సెస్ఫుల్ పీపుల్ అవ్వచ్చండి. సో ఆల్రెడీ అయ్యారా అని చెప్పి అనుకున్నట్లయితే ఆల్రెడీ చాలా మంది అయ్యారండి. ఈ కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన ఆపర్చునిటీ వినియోగించుకున్న వాళ్ళ లైఫ్లో ఒక సక్సెస్ స్టేజ్ తీసుకున్న వాళ్ళు వందల్లో వేలలో కాదండి లక్షల్లో ఉన్నారు. సో కాకపోతే నార్త్లో అండి కంపెనీ స్టార్ట్ అయిన అప్పటి నుంచి కూడా నార్త్లో బాగా సక్సెస్ఫుల్ జర్నీని వాళ్ళు కంటిన్యూ చేసుకుంటూ వచ్చారండి. సౌత్ ఇండియాకి రీసెంట్గా రావడం జరిగింది. రీసెంట్గా ఒక 4.5 months బ్యాక్ మనం తీసుకొని రావడం జరిగిందండి. మనందరం కూడా సౌత్ ఇండియాలో ఈ కంపెనీకి సంబంధించి స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నాం. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్క్రీన్ మీద మీరు చూసుకోవచ్చండి. గౌహతి, అగర్తలా, కోల్కతా, న్యూఢిల్లీ అండ్ అహ్మదాబాద్ కావచ్చు, ఇంకా వెళ్తే చండీగఢ్ కావచ్చు, గాంధీనగర్ కావచ్చు, పాట్నా కావచ్చు, ఇలా ప్రతి ఏరియాల నుంచి చాలా మంది వాళ్ళ యొక్క సక్సెస్ఫుల్ జర్నీని వాళ్ళు మెయింటైన్ చేసిన వాళ్ళు ఉన్నారండి వచ్చేసి. అయితే ఇందులో పర్టికులర్ వీళ్ళే ఉన్నారని చెప్పడానికి లేదు. జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు, బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు, స్టూడెంట్స్ కూడా ఉన్నారు. మీకు ఇందాక ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానండి వచ్చేసి. ఏంటా ఇన్ఫర్మేషన్ అంటే 60% ఆఫ్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారని చెప్పేసి చెప్పడం జరిగిందండి. ఈ 60% ఆఫ్ ఉమెన్ డిస్ట్రిబ్యూటర్స్ అందరూ కూడా ఇంట్లో ఉంటూ వర్క్ చేసుకునే వాళ్ళండి. ప్రతి ఇంట్లో ఉన్న మహిళకు వచ్చేసి ఒక హోమ్ మినిస్టర్కి ఒక ఆలోచన ఉంటుంది. మా ఇంట్లో వాళ్ళు చాలా కష్టపడుతున్నారు, నేను కూడా ఏదైనా సపోర్ట్ చేస్తే బాగుంది అనుకుంటారు. బట్ వాళ్ళ ఇంట్లో చేసే పనులే చాలా గొప్పవి, వాటి వల్ల పాసిబిలిటీ అవ్వకపోవచ్చు అండి. అలాంటి ప్రతి వ్యక్తికి కూడా నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇంట్లో ఉంటూనే మీ ఇంట్లో వాళ్ళు సంపాదించే ఇన్కమ్ కంటే ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు మై రీఛార్జ్ కంపెనీలో ఉందండి. ఇది ఏంటి అనేది మీకు తెలియాలి అంటే మీరు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ కూడా మిస్ అవ్వకుండా ఈ వీడియోని క్లియర్గా చూసే ప్రయత్నం చేయండి. ఇప్పటికి మీరు ఏమైనా పనులలో ఉండి డిస్టర్బెన్స్గా వినేటట్టయితే కాసేపు ఆ పనులు పక్కన పెట్టండి. సో మనకు ఉపయోగపడే విషయం గురించి ఒక అర్ధ గంట సేపు టైం కేటాయించడం ఎలాంటి తప్పులేదండి. ఖచ్చితంగా చెప్తున్నాను, ఈ ఆపర్చునిటీ గురించి కనుక మీరు విన్న తర్వాత నెక్స్ట్ మినిట్ మీకు అనిపించే ఒకే ఒక ఆలోచన, ఇది చాలా బాగుంది, దీంట్లో మన లైఫ్ సక్సెస్ అవుతుందనే విషయం మీకు అర్థమైపోతుంది. కాబట్టి ఆ ఆపర్చునిటీ గురించి వినడానికంటే ముందు కొంత టైం స్పెండ్ చేసే ప్రయత్నం మీరు చేయండి. ఓకేనా సార్? అంతే బాగుందండి. ఇన్వెస్ట్మెంట్ లేదంటున్నారు, మనకు రిస్క్ లేదంటున్నారు, మనం చేసే పనికి డిస్టర్బెన్స్ లేదంటున్నారు, పైగా ఇంటి దగ్గర ఉండి సంపాదించుకోవచ్చు అంటున్నారు. మరి ఇంతకు మనం చేయాల్సిన వర్క్ ఏంటి, మై రీఛార్జ్ కంపెనీ చేసే పని ఏంటి అనే విషయం మీద చాలా మందికి డౌట్ వస్తుందండి. సో అది ఇప్పుడు నేను మీకు క్లారిటీ ఇస్తాను. మై రీఛార్జ్ అనే కంపెనీ ఏదైతే ఉందండి, ఇదంతా కూడా ఒక డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీకి సంబంధించిన కంపెనీ. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటే కంపెనీలో తయారైన వస్తువు ఎలాంటి మధ్యవర్తులు లేకుండా, ఎలాంటి టీవీలో పేపర్లో యాడ్ లేకుండా కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ గా కస్టమర్ దగ్గరికి వచ్చే విధానాన్ని మనం డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అంటామండి. మరి ఇక్కడ ఉన్న ప్రొడక్ట్స్ పబ్లిక్ ఎలా తెలుస్తుంది, ఇన్ఫర్మేషన్ ఎలా తెలుస్తుంది అనే డౌట్ చాలా మందికి వస్తుండొచ్చండి. సో సింపుల్ అండి, ఈ డైరెక్ట్ సెల్లింగ్ లో ఉన్న ఇండస్ట్రీలో ఉన్న కంపెనీస్ ఏవవుతున్నాయో, లేదా మన మై రీఛార్జ్ కంపెనీ నుంచి మనం ఆడుకుందాం, మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ ఏవవుతున్నాయో, ఎవరైతే కస్టమర్ గా ఇన్వాల్వ్ అయ్యి కంపెనీ ప్రొడక్ట్స్ వాడుతుంటారో వాళ్ళే ఆ కంపెనీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేసే అవకాశం ఉంటుందండి. వాళ్ళే ఆ కంపెనీకి ఒక బ్రాండ్ అంబాసిడర్ గా ఉండొచ్చు. అంటే ఒక సినిమా స్టార్, క్రికెట్ స్టార్ లాగా ఎలాగైతే యాడ్ లో కనిపిస్తారో, మనం యాడ్ లో కనిపించాం కానీ మన కంపెనీ ప్రొడక్ట్ మనం ప్రమోట్ చేసుకునే అవకాశం మనకు ఉంటుంది ఒక బ్రాండ్ అంబాసిడర్ గా. అది కూడా సోలో వర్క్ కాదండి, టీం వర్క్ చేసుకొని మనం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకు ఉంటుంది. ఆ ఇన్కమ్ ఎలాంటి ఇన్కమ్స్ అంటే వందల వేలలో కాదండి, లక్షల్లో కోట్లలో సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ చెప్పాను కదా, నార్త్ ఇండియాలో మాకు ఈ బిజినెస్ ని మాకంటే ముందు ఇన్వాల్వ్ అయిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇన్కమ్ నేను లాస్ట్ లో చూపిస్తాను. 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు, 20 లక్షలు పర్ మంత్, 30 లక్షలకు పైగా సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. నిజంగా మనం డబ్బు సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే మై రీఛార్జ్ కంపెనీలో మనం ఎంతైనా సంపాదించుకోవచ్చు అండి. సో అది ఎలా అనేది నేను చెప్తాను, కొంచెం జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి మై రీఛార్జ్ లో ఉండే ఈ కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ ఏంటని చూసినట్లయితే, ఈ కంపెనీలో మనకు హోమ్ కేర్, బ్యూటీ కేర్, పర్సనల్ కేర్, అగ్రికల్చర్ అండ్ హెల్త్ కేర్ కి సంబంధించి టోటల్ గా 5 కేటగిరీ ప్రొడక్ట్స్ ఉంటాయండి. పొద్దున్నే లేసి ఉపయోగించే పేస్ట్, బ్రష్ దగ్గర నుంచి కనుక మనం మొదలు పెట్టినట్లయితే ఇంట్లోకి యూజ్ అయ్యే కుకింగ్ ఆయిల్ కావచ్చు, డిష్ వాష్ క్లీనర్, ఫ్లోర్ క్లీనర్, టాయిలెట్ క్లీనర్, బట్టలు ఉతికే సర్ఫ్ కావచ్చు, లేదా వాషింగ్ మిషన్ ఉంటే లిక్విడ్ డిటర్జెంట్ వీళ్ళ దగ్గర ఉంటుంది. అండ్ టీ పొడి కావచ్చు, కారం, పసుపు, మసాలా, ఇంట్లోకి యూజ్ అయ్యే ఫ్లాస్క్ కావచ్చు, హెయిర్ ఆయిల్స్ ఉన్నాయి, హెర్బల్ షాంపూస్ ఉన్నాయి, హెయిర్ కలర్ షాంపూస్ ఉన్నాయి, బాడీ వాషెస్ ఉన్నాయి, ఫేస్ వాషెస్ ఉన్నాయి, మల్టిపుల్ కలర్ సోప్స్ ఉన్నాయి, ఫేషియల్ కిట్స్ ఉన్నాయి అండ్ మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ ఉన్నాయి వీళ్ళ దగ్గర వచ్చేసి. అంతేకాకుండా మనకు ఫుడ్ క్రీమ్ కానీ, లిప్ బామ్ కానీ, బాడీ స్ప్రేస్ అండి, పాకెట్ స్ప్రేస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ గా ఉన్నాయి. లేడీస్ కి యూజ్ అయ్యే హర్ కంఫర్ట్ అని చెప్పేసి ప్రోడక్ట్ కావచ్చు, లేకపోతే శానిటరీ నాప్కిన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి.
హ్యాండ్ వాష్, జెండుమం లాగా పెయిన్ రిలీఫ్ బాము, అగరబత్తి లాంటి చిన్న చిన్న ఐటమ్స్ కూడా వీళ్ళ దగ్గర అందుబాటులో ఉన్నాయి. సో నిజంగా అండి ఇన్ని రకాల ప్రొడక్ట్స్ ఉండడం అనేది ఈ కంపెనీలో వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ అని మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇవే కాకుండా అగ్రికల్చర్ సంబంధించి ఒక గింజ మొదలు పెట్టినప్పటి నుంచి, అంటే మనం వ్యవసాయం చేసాలో తెలుస్తుందండి, గింజ విత్తనం నాటినప్పటి నుంచి మొదలు పెడితే ఆ చెట్టు పెరిగి పెద్ద అయ్యే వరకు అవసరమయ్యే క్రాప్ బూన్, క్రాప్ బూస్టర్, ప్లాంట్ ప్రమోటర్, కవచ్ అని చెప్పేసి మొత్తం 4 రకాల ప్రొడక్ట్స్ వీళ్ళ దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. ఇవన్నీ ఉన్నాయని చెప్పేసి వీళ్ళేం హెల్త్ కేర్ నెగ్లెక్ట్ చేయలేదండి. ఇలా వచ్చేసి ఈ కంపెనీలో హైలైట్ పాయింట్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ అండి. దాదాపు 5,000 సంవత్సరాలుగా ఏవైతే ఆయుర్వేదిక్ పద్ధతులు వాడుతున్నారో వాటిని ఉపయోగించి కంపెనీ వాళ్ళు హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ని ఇంప్రూవ్ చేయడం జరిగిందండి. ఈ కంపెనీ వాళ్ళ దగ్గర ఉన్న హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ మన డైలీ లైఫ్లో మనం తీసుకోవడం ద్వారా మన ఇమ్యూనిటీ పవర్ పెరగడమే కాకుండా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా మనం బ్రతికినంత కాలం ఆరోగ్యంగా బ్రతకడానికి అవసరమయ్యే యాంటీ ఆక్సిడెంట్స్ దొరికే ప్రొడక్ట్స్ మనం పుష్కలంగా ఉన్నాయండి వీళ్ళ దగ్గర వచ్చేసి, అవి తీసుకోవచ్చు. అందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సి వస్తే మాంగుల్ అనే ఒక న్యూట్రిషన్ డ్రింక్ కావచ్చు, ఏదైనా సరే జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే బాడీ పెయిన్స్ ఇబ్బంది పడే వాళ్ళకి వచ్చేసి గ్లూకోజ్ లాంటి టాబ్లెట్స్ కావచ్చు, అండ్ మన ఇమ్యూనిటీ సిస్టమ్ని పెంచుకోవడానికి యూజ్ అయ్యే పంచతులసి లాంటి కావచ్చు, విటమిన్ డెఫిషియన్స్తో బాధపడే వాళ్ళు చాలా మంది ఉంటారంటే వాళ్ళకి మల్టీవిటమిన్ టాబ్లెట్స్ కావచ్చు, అండ్ శీలజిత్ అని చెప్పేసి నరాల బలితున్న వాళ్ళకి ఉపయోగపడే శీలజిత్ అనే ప్రొడక్ట్స్ కావచ్చు. అంతేకాకుండా మనకు థైరాయిడ్ ప్రాబ్లంలకు థైరాయిడ్ కేర్ టాబ్లెట్స్ ఉన్నాయండి. అండ్ లేడీస్కి వచ్చే మెన్స్ట్రువల్ టైం ఇష్యూస్ కావచ్చు, పీసీఓడి ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదా ప్రెగ్నెన్సీ ఇష్యూస్ కావచ్చు, వాటికి సంబంధించి సిస్టోకేర్ లాంటి టాబ్లెట్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మన ఇమ్యూనిటీ పెంచుకోవడానికి మన ఐకి, హార్ట్కి సంబంధించి ఒమేగా 369 అని చెప్పేసి ప్రొడక్ట్స్ అవైలబుల్గా ఉన్నాయి. డయాబెటీస్ వాళ్ళకి సంబంధించి కావచ్చు. ఇవే కాకుండా చూసుకున్నట్లయితే ఆర్గానిక్ తేనె కావచ్చు, కాఫీ పౌడర్ కావచ్చు, అండ్ ప్రోటీన్ పౌడర్స్ వచ్చేసి పిల్లలకు, పెద్దలకు, లేడీస్కు, జెంట్స్కు సపరేట్గా అండి, చిల్డ్రన్ సపరేట్గా ప్రోటీన్ పౌడర్స్ మన దగ్గర ఉన్నాయి. ఇవే కాకుండా అరౌండ్ ఒక 70+ డిసీజెస్ నుంచి హార్ట్ ప్రాబ్లం కానీ, స్కిన్ ప్రాబ్లం కానీ, హెయిర్ లాస్ ప్రాబ్లం కానీ, డెంటల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇలాంటి చాలా రకాల ప్రాబ్లం నుంచి మనం బయటపడే విధంగా ఈ కంపెనీలో త్రిపల, ఆమ్లా, అర్జున, బ్రహ్మి, అలోవెరా, స్పిర్లినా, యోతేజ, మొరింగా, లివ్ 2000 లాంటి చాలా రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏంటి అంటే ప్రివెన్షన్ అండ్ క్యూర్ ప్రొడక్ట్స్ అండి. అంటే ఒక సమస్య వచ్చిన తర్వాత, అనారోగ్య సమస్య వచ్చిన తర్వాత మనం హాస్పిటల్కి వెళ్ళి వేలకు వేలు, లక్షలు ఫీజులు పేమెంట్ చేసే బదులు అసలు సమస్య రాకుండా ఉంటే బాగుంటుందని చెప్పి అందరం కోరుకుంటాం. కానీ అలా రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? మంచి ఫుడ్ తీసుకోవాలి, మంచి న్యూట్రిషన్ తీసుకోవాలి. మరి మనం తినే ఫుడ్ ద్వారా, ఈరోజు మనం తినే ఫుడ్ ద్వారా అలాంటి న్యూట్రిషన్ దొరుకుతున్నాయంటే దొరకట్లేవండి. ఖచ్చితంగా ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ నుంచి మనం ప్లాన్ చేసుకోవాలి. అవి ఎక్కడ దొరుకుతాయి, ఎలా ఉంటాయి, దొరికినా మంచిగా కావు అనే విషయాలు చాలా మందికి అవగాహన లేదు. బట్ ఈ కంపెనీ వాళ్ళు ప్యూర్లీ వచ్చేసి న్యాచురల్ ప్రొడక్ట్స్ వీళ్ళు డెవలప్ చేస్తున్నారండి. కంపెనీ ఎండి యొక్క ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏమంటున్నాడంటే ఈరోజు మనకి ఏ వస్తువు కావాలన్నా బయటికి వెళ్ళి కిరాణ్ షాప్లో కానీ లేకపోతే స్టోర్లో కానీ వెళ్ళి మనకు కావాల్సిన వస్తువులు తీసుకుంటున్నాం. ఏం జరుగుతుంది ఇక్కడ అంటే ఒకప్పుడులాగా క్వాలిటీ వస్తువులు దొరకకపోగా ఈ రోజు అన్ని ప్రొడక్ట్స్ కూడా చాలా శాతం ప్రొడక్ట్స్ వచ్చేసి కెమికలైజ్ చేసి అమ్ముతున్నారు. అలాంటి కెమికలైజ్ ప్రొడక్ట్స్ మనం యూస్ చేయడం ద్వారా చిన్న ఏజ్ లోనే క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ డిసీజ్ లాంటి చాలా ప్రాబ్లమ్స్ మనం చూస్తున్నాం. ఈవెన్ మీరు గమనించినట్లయితే 5 years 4 years పిల్లలకు కూడా ఈరోజు హార్ట్ ప్రాబ్లం తోటి, హార్ట్ స్ట్రోక్ తో చనిపోతున్నారు. చాలా బాధాకరం అండి. ఇవే కాకుండా రెగ్యులర్ టీవీలో, పేపర్లో మనం చూస్తున్నామండి. తినే అల్లం పేస్ట్ లో ఏదో కెమికల్స్ యూస్ చేస్తున్నారు. చిన్నపిల్లల్లాగే పాలల్లో మరీ చెప్తున్న ఈ రోజు పేపర్ కూడా చూశాను. యూరియాలో ఇంకేదో కెమికల్ మిక్స్ చేసేసి పాలు తయారు చేస్తున్నారు ఆర్టిఫిషియల్ గా. మనం బయటకు వెళ్ళేసి ప్యాకెట్ పాలు, కంపెనీ పాలు కాకుండా ప్యాకెట్ పాలు తీసుకుందామని తీసుకునే వాళ్ళందరూ కూడా నిజంగా డేంజర్ జోన్ లో ఉన్న భయం అవుతుంది. నేను కూడా రెగ్యులర్ వాడుతున్నాను, తీసుకుని రావాలంటే భయం అవుతుంది. ఇలా ప్రతి విషయంలో కూడా కల్తీ జరుగుతుందండి. అది సమాజంలో జరుగుతుంది. కంపెనీ ఎండి గారు కూడా అదే చెప్తున్నారు. బయటకు వెళ్ళి మనం తీసుకునే ప్రొడక్ట్ ఏది క్వాలిటీ, ఏదని క్వాలిటీ మనకు తెలియదండి. బట్ మన దగ్గర ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా క్వాలిటీ ప్రోడక్ట్, పైగా సర్టిఫైడ్ ప్రోడక్ట్. FSA దగ్గర నుంచి మొదలు పెడితే ISO 22000 వరకు ప్రతిదీ కూడా సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ అండి. మీరు ఏం చేస్తారు అంటే బయటికి వెళ్ళి కెమికలైజ్ ప్రొడక్ట్స్ యూజ్ చేసి ఆరోగ్యం ఖరాబ్ చేసుకునే బదులు మై రీఛార్జ్ కంపెనీలో ప్రస్తుతానికి వచ్చేసి మీకు ఇంట్లోకి వస్తున్నాయి హోమ్ కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, హెల్త్ కేర్ సంబంధించి దాదాపు 128 రకాలకు పైగా వస్తువులు మా దగ్గర ఉన్నాయి. ముందు ముందు రోజులు ఈ సంఖ్య పెరుగుతూ వెళ్తూనే ఉంటుంది. అక్కడ కొనుక్కునే బదులు మై రీఛార్జ్ కంపెనీకి సంబంధించి ఒక యాప్ ఉంటుందండి, లేదా కంపెనీ వెబ్సైట్ ఉంటుంది. ఇక్కడ రిజిస్ట్రేషన్ అయ్యి ఒక అకౌంట్ తీసుకుని, అది కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఇక్కడ ఎవరికి మనం అమౌంట్ పేమెంట్ చేసేది లేదు, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఇచ్చేది లేదు. జస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అయిపోయి మీకు కావాల్సిన వస్తువులు, షాప్లో కొనుక్కునే వస్తువులు ఏవైతున్నాయో మన దగ్గర ఉన్న వస్తువులు ఇక్కడ షాపింగ్ చేయమని చెప్తాం. మై రీఛార్జ్ కంపెనీలో మీకు కావాల్సిన వస్తువు షాపింగ్ చేసుకోండి. జస్ట్ మీరు మీ షాప్ని మార్చుకోండి, మీ జీవితాన్ని మార్చుకుని ఒక గొప్ప అవకాశం ఇస్తా అని చెప్తున్నారు. బయట ఎక్కడైనా ఒక అవకాశం కావాలంటే ఏం చేయాలి? జాబ్ చేసే వ్యక్తికి అవకాశం కావాలి అనుకున్నట్లయితే బాగా చదువుకొని బాగా మార్కులు తెచ్చుకొని జాబ్కి ప్రిపేర్ కావాలి. అప్పుడు ఒక అవకాశం దొరుకుతుంది. లేదు డబ్బు సంపాదించడం కోసం వ్యాపారం పెట్టుకోవాలనుకునే వ్యక్తికి అవకాశం కావాలంటే ఏం చేయాలి? ఏదైనా ఒక వ్యాపారాన్ని సెలెక్ట్ చేసుకొని 100లో సంపాదించాలంటే వేలలో పెట్టుబడి పెట్టాలి, వేలలో సంపాదించాలంటే లక్షలు పెట్టుబడి పెట్టాలి, లక్షలు కావాలంటే కోట్లలో పెట్టుబడి పెట్టాల్సిన అవసరం ఉంటుంది.
ఇక్కడ మై రీఛార్జ్ కంపెనీలో ఏంటంటే ఇక్కడ మనకు డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. వందల్లో వేలలో కాదండి, లక్షల్లో కోట్లలో సంపాదించుకునే అవకాశం ఉంది. ఆల్రెడీ సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ అవకాశం మనకు రావాలి అంటే రేపటి నుంచి మనం చేయాల్సిన ఒకే ఒక్క పని వచ్చేసి ఏంటి అంటే మనకు కావాల్సిన వస్తువులు ఏవైతే ఉన్నాయో మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ చేయమని చెప్తుంది. ఈ మాట విన్నాక చాలా మందికి వచ్చే డౌట్ ఏంటి అంటే, ఆలోచన ఏంటి అంటే, సార్ అప్పటి నుంచి చెప్పింది మీరు ఇదేనా, షాప్ని మార్చుకోండి, మీకు కావాల్సిన వస్తువులు కొనుక్కోండి, మీ జీవితాన్ని మార్చుకోండి అని చెప్పేసి మా దగ్గర చాలా మంది వచ్చారండి. చాలా కంపెనీలు విన్నామని కొంతమంది, చేశామని కొంతమంది, చేస్తున్నాం కానీ కొంతమంది, చేసి వదిలేసామని కొంతమంది, ఇలా ఒక్కొక్కరు ఒక రకంగా మాట్లాడుతుంటారండి. తప్పులేదు, ఎందుకంటే ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అనేది కొన్ని వేల కోట్ల రూపాయల టర్న్ ఓవర్ చేసే ఇండస్ట్రీ అండి. గవర్నమెంటే లీగాలిటీస్ ఇచ్చేసి కొన్ని గైడ్లైన్స్ ఇచ్చేసి సపోర్ట్ చేస్తున్న ఇండస్ట్రీ ఏది వచ్చేసి కొన్ని లక్షల మందికి ఆపర్చునిటీ క్రియేట్ చేస్తున్న ఇండస్ట్రీ. అయితే చేతి వేళ్ళు ఎలాగైతే ఒకేలాగా ఉండవో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో ఉన్న ప్రతి కంపెనీ కూడా ఒకేలాగా ఉండదండి. ఒక్కొక్కరిది ఒక్కొక్క స్ట్రాటజీ, ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. ఇక్కడ మై రీఛార్జ్ అనే కంపెనీలో ఉన్న గొప్ప విషయం వచ్చేసి ఏంటి అంటే ఈ కంపెనీ ఒక కామన్ మ్యాన్ ని బేస్ చేసుకొని, ఒక సాధారణ వ్యక్తిని బేస్ చేసుకొని, ఒక పేదవాడిని కూడా బేస్ చేసుకొని డెవలప్ చేసిన కంపెనీ అండి. ఇన్కమ్ ప్లాన్ వచ్చేసి ఒక ప్రతి కామన్ మ్యాన్ కూడా సక్సెస్ అవడానికి ఉపయోగపడే విధంగా వీళ్ళ ప్లాన్స్ అనేది డిజైన్ చేయడం జరిగింది. అవి ఏంటి తెలియాలనుకుంటే మాత్రం నెక్స్ట్ 15 మినిట్స్ మీరు చాలా జాగ్రత్తగా కాన్సన్ట్రేషన్ చేసి వినండి. ఆఫ్టర్ దెన్ నేను చెప్పిన విషయాలలో కనుక కొత్త విషయం కనుక నచ్చకపోతే హ్యాపీ అండి. ఎన్నో వీడియోలు చూస్తుంటాం, ఎంతో మంది చెప్పిన విషయాలు వింటుంటాం, తర్వాత వదిలేస్తుంటాం, అలా వదిలేయచ్చు. బట్ 100% చెప్తున్నా నేను గ్యారంటీగా, ఎందుకంటే ఒక 14 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో ఉన్నానండి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో. ఏ కంపెనీలో కూడా ఈ కంపెనీ వాళ్ళు ఇస్తున్నటువంటి బెనిఫిట్స్ లేవండి. ఒక్కసారి వింటే మీకు అర్థమవుతుంది, కాబట్టి చాలా జాగ్రత్తగా వినే ప్రయత్నం చేయండి. సో నాకు మై రీఛార్జ్ అనే కంపెనీ స్పెషల్గా ఎందుకు నచ్చింది అంటే ఈ కంపెనీలో, మై రీఛార్జ్ అనే కంపెనీలో మనం కేవలం షాపింగ్ చేయడం ద్వారా, అంటే ఇక్కడ ఎవరికైనా ప్రమోషన్ చేస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి తెలుసండి, మనకు తెలిసిన విషయం. మనం ఒక బ్రాండ్ అంబాసిడర్ ఉండాల్సిన అవసరం లేకుండా, ఎవరికి మై రీఛార్జ్ కంపెనీ చెప్పకపోయినా సరే మన కోసం మనకు కావాల్సిన వస్తువులు మనమే కొనుక్కున్నా జస్ట్ షాపింగ్ చేయడం ద్వారా నాన్ వర్కింగ్ బేసిస్లో మనకు లైఫ్ టైం 4 టైప్స్ ఆఫ్ సేవింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి మనకు. కేవలం షాపింగ్ చేయడం ద్వారా మనం ఒక సాధారణ వ్యక్తి, ఒక కామన్ మ్యాన్ గా మనకు వచ్చేసి 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం ఉందండి. ఎప్పుడైతే మనకి బెనిఫిట్స్ నచ్చి ఎక్స్ట్రా ఇన్కమ్ సంపాదించాలని ఆలోచన వస్తుందో అప్పుడు మనం ప్రమోషన్ చేసుకున్నట్లయితే మీరు డే 1 నుంచే చేసుకోవచ్చు, లేదా కొంతకాలం ఆగిన తర్వాత చేసుకోవాలనుకున్నా సరే, ఎప్పుడైతే మనం ప్రమోషన్ చేస్తామో అది కూడా సోలోగా కాదండి, టీం వర్క్ చేసుకుంటాము, 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మనకుంది. వర్క్ చేయకపోయినా డబ్బులు వస్తాయి అంటే అదాని అంబానీ లాంటి వాళ్ళు కూడా వదులుకోరండి. ప్రతి వ్యక్తి, ఇప్పుడు నేను మీ దగ్గర 1,00,000 అని చెప్పేసి వెళ్తూ వెళ్తూ 10 రూపాయలు కనిపిస్తే తీసుకొని వెళ్తాను తప్ప పదే కదా నాకు 1,00,000 నేను అసలు అనుకోమండి. అలాగే ఇక్కడ కూడా ఏంటి అంటే ఎలాంటి వర్క్ చేయకపోయినా సరే నాన్ వర్కింగ్ బేసిస్ లో కూడా మనకు జీవితకాలం 4 రకాలుగా డబ్బుని ఆదా చేసుకునే అవకాశం మనకుంది. అదేంటో చెప్పిన తర్వాత వర్కింగ్ లో వచ్చే ఇన్కమ్ గురించి మనం డిస్కస్ చేద్దామండి. ఫస్ట్ వన్, మీరు ఏ వస్తువు కొనుక్కున్నా మై రీఛార్జ్ కంపెనీలో కేవలం షాపింగ్ చేసినా కూడా మీకు అప్ టు 30% డిస్కౌంట్ వస్తుందండి ఎంఆర్పి మీద. ఇక్కడ కూడా మళ్ళీ క్వశ్చన్, ప్రతి దగ్గర డిస్కౌంట్ ఉంటుంది సార్? షూర్ అండి, కంపల్సరీ చెప్తాను. కానీ ఏ కంపెనీలో లేనటువంటి బెనిఫిట్ ఏంటి అంటే మై రీఛార్జ్ కంపెనీలో మనం వాడుతున్న రెగ్యులర్గా అన్ని రకాల ప్రొడక్ట్స్ దొరకడం ఒక పాయింట్ అయితే, ఇవన్నీ కూడా రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్లో ఉండడం అనేది చాలా గొప్ప విషయం అండి. కావాలంటే మీరే గమనించుకోవచ్చు. మన ఇంట్లోనే రెగ్యులర్గా మనం వాడుతున్న పేస్ట్ తీసుకోండి, ప్రెసిడెంట్ కావచ్చు, కోల్గేట్ కావచ్చు, లేకపోతే క్లోజ్అప్ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక 70 రూపాయల నుంచి మొదలు పెడితే మనకు వచ్చేసి 95 రూపాయల మధ్యలో ఉంటాయండి. కేవలం డాబర్ రేట్ ఒకటి ఐ థింక్ సో 70 రూపాయలు, 73 రూపాయలు ఉంటుంది. మిగతా అన్ని కూడా 83 రూపాయలు, 85 రూపాయలు, 92 రూపాయల మధ్యలో పేస్ట్ ఉంటుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, ఇప్పుడు నేను ఆల్రెడీ చూశాను. సేమ్ మనం రెగ్యులర్ గా షాప్ లో కొనుక్కునే వస్తువు ఏదైతే ఉంటుందో అదే వస్తువులో అదే ప్రైస్ లో మనకి ఇక్కడ బెటర్ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుతుంది. ఈవెన్ ఇన్ హెయిర్ ఆయిల్ చూడండి, మనకు వచ్చేసి చాలా మందికి హెయిర్ లాస్ ప్రాబ్లం ఉంటుంది, దానికోసం వచ్చేసి బ్రింగరాజ్ ఆయిల్ యూజ్ చేస్తుంటారు. బయట మార్కెట్ లో మనం చూసుకున్నట్లయితే ఒక పెద్ద కంపెనీ సేమ్ ఇలాంటి కలర్ బాటిల్ అండి, పైన ఒక దువ్వెన ఎక్స్ట్రా ఇస్తారు, టీవీలో యాడ్ ఇస్తారు బ్రింగరాజ్ ఆయిల్ అని చెప్పేసి. 420 రూపాయలు అండి, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు కాబట్టి యాడ్స్ కోసం ఆ డబ్బులన్నీ మన దగ్గర నుంచి తీసుకోవాలి కాబట్టి ఏం చేస్తారు, రేట్ ఎక్కువ ఉంటుంది. బట్ మన దగ్గర మధ్యవర్తులు ఎవరు లేరు, కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి 250 రూపాయల ఎంఆర్పీలోనే మనకి ఆయిల్ రావడం జరుగుతుంది. ఈవెన్ దో 12 రూపాయల దగ్గర నుంచి కూడా మన దగ్గర సోప్స్ అనేవి అవైలబుల్గా ఉంటాయి. సబ్బులు వచ్చేసి 12 రూపాయల సబ్బు కూడా కొనుక్కోలేని వ్యక్తి అయితే నాకు తెలిసి భారతదేశంలో అయితే ఎవరు ఉండరండి. అది చాలా ఈజీ స్టెప్ లో ఉంటుంది. అలా మనం చూసుకున్నట్లయితే మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా ఎంఆర్పీని రీజనబుల్ అండ్ అఫోర్డబుల్ ప్రైసెస్ లో ఉంటుంది. ఈ ఎంఆర్పీలోనే కంపెనీ మళ్ళీ మనకి ఏం చేస్తుందండి, అప్ టు 30% డిస్కౌంట్, మినిమం 10% నుంచి మాక్సిమం 30% వరకు మనకు డిస్కౌంట్ వస్తుందండి. దీనివల్ల ఏం జరుగుతుంది, ఒక కామన్ మ్యాన్ కానీ మనం ఆలోచించినట్లయితే, నేనే చెప్తున్నాను, ప్రతి నెల మా ఇంట్లో ఒక 5,000 రూపాయల నుంచి 8,000 రూపాయలు వస్తువులు అవుతాయి. పేస్ట్, సోపు, ఆయిల్, కారం, పసుపు, మసాలా, ఫ్లోర్ క్లీనర్, బాత్రూమ్ క్లీనర్, ఇన్హేలర్, జెండము, అగరబత్తి, ఇలా ప్రతిదీ కూడా ఈ 5,000 రూపాయలు 8,000 రూపాయల వస్తువులు బయట తీసుకుంటే క్వాలిటీ వస్తుందో రాదో నాకు గ్యారెంటీ లేదు. కానీ ఖచ్చితంగా మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు క్వాలిటీ ప్రొడక్ట్ ఇచ్చి
అందులోనే మళ్ళీ నాకు ఏం చేస్తున్నారు, యావరేజ్గా 20% డిస్కౌంట్ వేసుకున్న, తక్కువ 5,000 రూపాయలు షాపింగ్ చేసిన, 5,000లో 20% ఎంత అవుతుందండి, ఒక 1,000 రూపాయలు మిగులుతుంది. ఒక సాధారణ వ్యక్తికి ప్రతి నెల 1,000 రూపాయలు మిగులుతుంది అంటే అది బెనిఫిటా కాదా మీరు ఒకసారి చెప్పండి. 100% బెనిఫిట్ అవుతుంది. అలా లైఫ్ టైం మనకి బెనిఫిట్ ఉంటుందండి. ఇది ఫస్ట్ బెనిఫిట్ మాత్రమే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే ఇంకో పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, ఇక్కడ షాప్ మార్చమని చెప్పాను కదా అని చెప్పేసి ఇంటి దగ్గరనే షాప్ ఉండాల్సిన అవసరం లేదండి. ఎక్కడ కంపెనీ మీరు ఎక్కడున్నా సరే, భారతదేశంలో ఎక్కడున్నా సరే, పోస్టుల ద్వారా కూడా మీరు ఆన్లైన్లో ప్రోడక్ట్ బుక్ చేసుకుని ఇంటికి తెప్పించుకునే వెసులుబాటు కూడా మనకు అవైలబుల్ ఉంది. ఈరోజు ఆన్లైన్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది. ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటి ఏవైతే సైట్స్ ఉన్నాయో పల్లెటూరులో కూడా సర్వీస్ ఇస్తున్నాయండి. సో మనకి పోస్టల్ సర్వీస్ అయితే ప్రతి విలేజ్కి ఉండాల్సిందే. ఆ పోస్టల్ సర్వీస్ ద్వారా కూడా మీరు ప్రొడక్ట్ తెప్పించుకునే అవకాశం మీకు దొరుకుతుంది. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, సెల్ఫ్ పర్చేస్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనం తీసుకునే ప్రతి ప్రోడక్ట్ పైన కంపెనీ మనకి ఎలాగైతే డీపీ రేట్ ఇస్తుందో, అంటే డిస్కౌంట్ ప్రైస్ అనుకోవచ్చు, డిస్ట్రిబ్యూట్ ప్రైస్ అనుకోవచ్చు, ఎలాగైతే డిస్కౌంట్ ఇస్తుందో దాంతోపాటు ఆ ప్రోడక్ట్ తయారవడానికి ఎంతైతే ఖర్చు అవుతుందో దాన్ని బేస్ చేసుకొని మనకు కొన్ని బీవీ పాయింట్స్ గిఫ్ట్ చేస్తుంది. దాన్ని మనం బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉంటామండి. ఈ కంపెనీలో టోటల్ గా రన్ అయ్యేదంతా కూడా మనం మార్కెటింగ్ ప్రమోషన్ అయినా సరే, లేకపోతే ఈవెన్ దో ప్రొడక్ట్స్ మీద వచ్చే బెనిఫిట్ అయినా సరే, బిజినెస్ వాల్యూ పాయింట్స్ ఉంటాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్. ఒక నెలలో మన అవసరం కోసం మనం ఎంతైతే షాపింగ్ చేస్తామో వాటిపైన ఎన్నైతే బీవీ పాయింట్స్ వస్తాయో వాటిపైన మళ్ళీ కంపెనీ మనకు మినిమం 6% నుంచి మాక్సిమం 15% వరకు క్యాష్ బ్యాక్ ప్రొవైడ్ చేస్తుంది. ఒక 5,000 రూపాయల వస్తువు 1,000 రూపాయలు తగ్గి నాకు 4,000 రూపాయలకు వస్తున్నాయంటేనే సంతోషం. ఆ 4,000 రూపాయలకు వచ్చే వస్తువుల మీద కూడా నాకు కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయండి. ఆ పాయింట్స్ మీద మళ్ళీ నాకు కొంత మొత్తంలో క్యాష్ బ్యాక్ వస్తుంది. అది 500 కావచ్చు, 300 కావచ్చు, 100 రూపాయలనే కావచ్చు. అది నాకు ప్లస్ పాయింట్ అవుతుందా కాదా అంటే ఖచ్చితంగా అవుతుంది. పైగా లైఫ్ టైం వచ్చే బెనిఫిట్స్ అండి. ఒకసారి వచ్చిన తర్వాత వదిలేసే బెనిఫిట్స్ కాదు. ఏదైనా షాపింగ్ మాల్లో ఎవరైనా ఆఫర్ ఇస్తే ఆషాఢ ఆఫర్ లేకపోతే ఇంకేదైనా ఫెస్టివల్ ఆఫర్ ఇస్తారు తప్ప లైఫ్ టైం ఆఫర్ ఇవ్వరండి. బట్ మై రీఛార్జ్ కంపెనీలో మాత్రం లైఫ్ టైం మనకి బెనిఫిట్స్ ఉంటాయి. డిస్కౌంట్ దొరుకుతుంది, దాంతోపాటు క్యాష్ బ్యాక్ కూడా దొరుకుతుంది. ఇది మాత్రమే కాకుండా థర్డ్ బెనిఫిట్ కింద మన కంపెనీ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ దొరుకుతాయండి. మీరు వింటుంది నిజమే ఫ్రెండ్స్. ఇక్కడ మనం షాపింగ్ చేయడం ద్వారా ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా మనం పొందే అవకాశం ఉంటుంది. సో అది ఏ విధంగా ఇస్తుంది కంపెనీ అంటే, ఇందులో ఫ్రీ ప్రొడక్ట్స్ కొనడం కోసం మనం 2 రకాల షాపింగ్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైతే 2,500 రూపాయల నుంచి 5,000 రూపాయల మధ్యలో షాపింగ్ చేస్తారో వాళ్ళ కంపెనీ మన స్మార్ట్ కన్సూమర్ అంటుందండి. స్మార్ట్ కన్సూమర్ మెంబర్స్ అయిన వాళ్ళు 6 మంత్స్ కంటిన్యూగా చేసిన షాపింగ్ వాల్యూ కనుక 1,250 బీవీ పాయింట్స్ అండ్ ఎబో కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం తీసుకునే 5,000 రూపాయల వస్తువులు, 2,500 నుంచి 5,000 రూపాయల వస్తువులో 1,250 బీవీ పాయింట్స్ యావరేజ్గా వస్తుంటాయండి. అలా 1,250 బీవీ పాయింట్స్ వస్తువులు ఎవరైతే కొనుక్కుంటారో 6 మంత్స్ కంటిన్యూగా ఎంతైతే షాపింగ్ చేస్తారో వాటిపైన యావరేజ్గా కంపెనీ మీకు 7th మంత్ అమౌంట్ మీకు ఫ్రీగా ప్రొడక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవ్రీ మంత్ వచ్చేసి ఒక 3,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తారు అనుకుందాం. 6 నెలలు 3,000 రూపాయల వస్తువులు షాపింగ్ చేస్తే కంపెనీ మీకు 7 నెలల 3,000 రూపాయల వస్తువులు ఫ్రీగా ఇస్తుంది. 4,000 చేస్తే 4,000 రూపాయల వస్తువులు ఫ్రీగా వస్తాయి. 5,000 చేస్తే 5,000 ఫ్రీగా వస్తాయి. కామన్ మ్యాన్ గా చెప్పినా కూడా 5,000 రూపాయలు అనేది బేసిక్ మనం చేయాల్సిందండి. నేను చెప్తున్నాను కదా, కంపల్సరీ ఒక 5,000 to 8,000 రూపీస్ మనం తీసుకుంటాం. అన్ని రకాల వస్తువులు ఉన్నాయి కాబట్టి అలా ఎవ్రీ మంత్ 5,000 రూపీస్ తీసుకుంటే 7th మంత్ మనకు ఖచ్చితంగా ఒక 5,000 రూపాయల వస్తువులు ఫ్రీగా దొరికే అవకాశం ఉంటుంది. నెలకు 1,000 రూపాయలు సేవ్ అవుతున్నాయనే ప్లస్ పాయింట్ అనుకుంటే అందులోనే మళ్ళీ మనకు కొంత క్యాష్ బ్యాక్ వస్తుంది. అదితో మాత్రమే కాకుండా ప్రతి 6 నెలలకు ఒకసారి మనకు ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తున్నాయి. ఇది కొంతవరకే. కొంతమంది మన దాంట్లో చాలా రకాల వ్యక్తులు ఉంటారండి. అందరు పేదవాళ్ళు ఉంటారు, అందరూ సాధారణ వ్యక్తులు ఉంటారండి. డబ్బులు ఉన్న వాళ్ళు ఉంటారు, మంచి ప్రొఫెషనల్ ఉన్న వాళ్ళు ఉంటారు, అండ్ హెల్త్ కేర్ ఇంపార్టెంట్ అయ్యే వాళ్ళు కూడా ఉంటారు. చాలా మందికి ప్రతి 100 మందిలో 60 మందికి ఏదో రకమైన ఫుడ్ సప్లిమెంట్ అనేది నీడ్ ఉన్న పరిస్థితి ఉందండి. అది విటమిన్ డెఫిషియన్సీ కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లం కావచ్చు, లేకపోతే ఇంకా డయాబెటీస్ కావచ్చు. సో మెనీ ప్రాబ్లమ్స్ సంబంధించిన ప్రొడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి అన్ని కలుపుకొని మనం ఎవ్రీ మంత్ 6,000 బీవీ కనుక షాపింగ్ చేయగలిగితే, మన క్యాపబిలిటీ ప్రకారం 6,000 బీవీ కనుక మనం షాపింగ్ చేయగలిగితే సెల్ఫ్ వచ్చేసి మిమ్మల్ని కంపెనీ డైమండ్ క్లబ్ మెంబర్ అంటుందండి. మీరు డైమండ్ క్లబ్ మెంబర్ కనుక అయినట్లయితే మీకు ఎలాగో డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది. ఆ క్యాష్ బ్యాక్ మీకు 15% వస్తుంది. 15% క్యాష్ బ్యాక్ తీసుకోవచ్చు. 6,000 బీవీలో 15% క్యాష్ బ్యాక్ అంటే మీకు అక్కడనే 900 రూపీస్ అమౌంట్ వస్తుందండి. పైగా మనకు స్మార్ట్ కన్సూమర్ లాగా 1,250 బీవీ పాయింట్స్ కు అమౌంట్ మెన్షన్ చేస్తారు కదా, 2,500 నుంచి 5,000 తీసుకోవాలని. బట్ డైమండ్ క్లబ్ అలాంటి రూల్ ఏం లేదండి. మీరు ఏ తీసుకున్నా 6,000 బీవీ కంప్లీట్ అయితే చాలు. మీకు 3 రకాల బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి 15% క్యాష్ బ్యాక్ వస్తుంది. సెకండ్ బెనిఫిట్ వచ్చేసి ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తాయి. ఎవ్రీ 6 మంత్స్కి ఒకసారి 6 నెలలు కంటిన్యూగా 6,000 బీవీ షాపింగ్ చేస్తే 7 నెలల్లో 7,000 రూపాయల వర్త్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వస్తాయి. సంవత్సరం కనుక 1 ఇయర్ అయినా మీరు కంటిన్యూ షాపింగ్ చేస్తే 7,000 + 7,000 14,000 రూపీస్ వర్త్ ప్రొడక్ట్స్ మీకు ఫ్రీగా వచ్చి కంపెనీ మీకు ఏం చేస్తుందంటే యాన్యువల్ రికగ్నైజేషన్ చేస్తుంది. అది కూడా సోలో పర్సన్ కాదండి, కపుల్కి వచ్చేసి. అంటే వైఫ్ తీసుకున్న వైఫ్ అండ్ హస్బెండ్, హస్బెండ్ తీసుకున్న హస్బెండ్ అండ్ వైఫ్ వెళ్తారు. కంపెనీ వాళ్ళు ప్రతి ఇయర్ వచ్చేసి డైమండ్ క్లబ్ ఈవెంట్ చేస్తారండి, మెంబర్స్ ఈవెంట్ చేస్తారు. 5 స్టార్ హోటల్లో ఉంటుందండి. 1 నైట్ 2 డేస్ 5 స్టార్ హోటల్లో కంపెనీ అకామిడేషన్ ఫ్రీగా ఇస్తుంది. అక్కడ మీకు వచ్చేసి గాలా డిన్నర్ కావచ్చు, అండ్ కంపెనీకి సంబంధించిన ట్రైనింగ్ ప్రోగ్రామ్ కావచ్చు, అండ్ ఒక రికగ్నైజేషన్ పరంగా మీకు ఒక సర్టిఫికేషన్ కూడా ఇస్తుంది.
ఇలా ఒక గుర్తింపు కూడా వచ్చే అవకాశం ఉంటుంది కేవలం షాపింగ్ చేసుకోవడం ద్వారా. ఫ్రీ ప్రొడక్ట్స్ అట్ ద సేమ్ టైం రికగ్నైజేషన్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం. మనం 1250 బీవీతో బేసిక్ తీసుకుని ఉంటామా, లేకపోతే మనకు కావాల్సిన రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి కాబట్టి 6000 బీవీ తీసుకుంటాం, మన ఇష్టం అండి. ఏం తీసుకున్నా కూడా మీకు ఆటోమేటిక్గా ఫ్రీ ప్రొడక్ట్స్ రావడం జరుగుతుంది. సో నేను చెప్పేది ఏంటి అంటే మన చిన్నప్పటి నుంచి మనకు తెలిసిన కిరాణా షాప్ దగ్గర కానీ స్టోర్ దగ్గర కానీ ప్రొడక్ట్స్ మనం వేలలో కానీ లక్షలు తీసుకుని ఉంటాం. ఒక 3-4 సంవత్సరాలు షాపింగ్ చేసినా, నెలకు 5000 వేసుకున్నా ₹1,00,000 దాటిపోతుంది. 2 సంవత్సరాలు షాపింగ్ చేసినా, ఇన్ని లక్షలు షాపింగ్ చేసినప్పుడు ఏ రోజైనా మనల్ని పిలిచి ఒక ₹10,000 వస్తువులు ఫ్రీగా ఇచ్చారు, పోనీ ₹1000 వస్తువులు ఫ్రీగా ఇచ్చారంటే ఎవరు ఇవ్వలేదు, ఇవ్వలేరు కూడా. ఎందుకంటే వాళ్ళకి పాసిబిలిటీ కాదు, మధ్యవర్తులు చాలా మంది ఉంటారు కాబట్టి. మన సిస్టమ్ ఏంటి, డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్. కంపెనీలో తయారైన వస్తువు డైరెక్ట్ కస్టమర్ దగ్గరికి వస్తుంది కాబట్టి ఆ బెనిఫిట్ మనకే కంపెనీ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనం తీసుకోవడం ద్వారా డిస్కౌంట్ దొరికింది, క్యాష్ బ్యాక్ దొరికింది, ఫ్రీగా ప్రొడక్ట్స్ కూడా దొరికాయి. సో ఇది థర్డ్ బెనిఫిట్ మాత్రమేనండి. ఇదంతా కూడా మీరు ఫ్రీగా రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మీకు వచ్చే బెనిఫిట్ అండి. ఎవరికి మనం అమౌంట్ పేమెంట్ చేసేది లేదు. అండ్ ఫోర్త్ బెనిఫిట్ వచ్చేసి ఏంటి అంటే డిజిటల్ యూజర్ బెనిఫిట్. ఏ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలో లేనటువంటి బెనిఫిట్ అండి ఈ బెనిఫిట్. ఈ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ఏదైతే కంపెనీ యాప్ ఉంటుందో దాంట్లో మనకు మొబైల్ రీఛార్జ్ దగ్గర నుంచి మనీ ట్రాన్స్ఫర్ వరకు మొత్తం 10 రకాల సర్వీసెస్ ఉన్నాయండి. డీటెయిల్స్ రీఛార్జ్ కావచ్చు, గ్యాస్ బిల్ కావచ్చు, కరెంట్ బిల్ కావచ్చు, ఇన్సూరెన్స్ పేమెంట్స్ కావచ్చు, బస్ టికెట్ కావచ్చు. ఇలా ఇవే సర్వీసెస్ మనం బయట పేటిఎంలో కానీ ఫోన్పేలో కానీ వాడుతున్నాం. కానీ ప్రస్తుతానికి ఏం జరుగుతుంది, ఒకప్పుడు ఫ్రీగా దొరికిన సర్వీసు ఇప్పుడు ఎక్స్ట్రాగా 1% సర్చార్జ్ పడుతుంది. అది 2% అవ్వచ్చు, 3% అవ్వచ్చు. ఎంతైనా సరే మనం అలవాటు పడిపోయాం కాబట్టి చేసుకునే అవకాశం ఉంటుంది. మరి ఏం చేద్దామంటే వీటికి ఒక ఆల్టర్నేట్ సొల్యూషన్ ఉందండి. అదేంటి సొల్యూషన్ అంటే ఎలాగైతే షాప్ని మార్చామో సింపుల్గా యాప్ని మార్చేసేయండి. ఫోన్పేలో, పేటిఎంలో చేసుకునే సర్వీస్ ఏవైతే ఉన్నాయో మన దగ్గర చేసుకోండి. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీకు ఎలాగైతే డిస్కౌంట్ క్యాష్ బ్యాక్లు వచ్చినాయి ప్రొడక్ట్స్ మీద, డిజిటల్ సర్వీసెస్ మీద కూడా ఎక్స్ట్రాగా చార్జెస్ పడకపోగా మనకే రిటర్న్ కొంత పర్సెంటేజ్ అమౌంట్ రావడం జరుగుతుంది. ఇన్స్టెంట్ క్యాష్ బ్యాక్ వస్తుంది. ఒక్కో సర్వీస్కి ఒక్కొక్క పర్సెంటేజ్ ఉంటుందండి. ఎవరికైనా మొబైల్ రీఛార్జ్, డీటెయిల్స్ రీఛార్జ్ ఇంపార్టెంట్ కాబట్టి ఈ రెండింటిని ఎగ్జాంపుల్గా చెప్తాను. మిగతా బోనస్ అనుకున్నా కూడా ప్రతి ఇంట్లో 3 లేదా 4 ఫోన్లు ఉంటున్నాయి. చాలా మంది ఫోన్లలో 2 సిమ్లు ఖచ్చితంగా మెయింటైన్ చేసే అవకాశం ఉంది, అవసరం కూడా ఈరోజు వచ్చేసి. అలా మొబైల్ రీఛార్జ్ అండ్ ఇంట్లో టీవీ రీఛార్జ్ కలుపుకుంటే ఒక ₹2,000 యావరేజ్గా అవుతుందండి. కొంతమందికి ఎక్కువ, కొంతమంది తక్కువ, ₹2,000 యావరేజ్ తీసుకున్నా. ఇవే సర్వీసెస్ మనం బయట తీసుకుంటే ఫోన్పేలో, పేటీఎంలో చేస్తే 1% ఎక్స్ట్రాగా ₹2,020 ఛార్జ్ పడుతుంది. బట్ మన దగ్గర చేసుకుంటే ఎక్స్ట్రా ఛార్జ్ పడకపోగా మనకే రిటర్న్ 2.5% కమిషన్ వస్తుంది. అంటే ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మొబైల్ రీఛార్జ్, టీవీ రీఛార్జ్ మీదనే ప్రతి నెల ఒక ₹60 నుంచి ₹80 సేవ్ చేసుకునే అవకాశం మనకుంది. ఇది ఒక్కసారి కాదండి, ప్రతిసారి లైఫ్ టైం మీరు చేసుకునే ప్రతి రీఛార్జ్ మీద కంపెనీ మీకు ఇచ్చే బెనిఫిట్ అండి. చూడండి, ఇవన్నీ కూడా మనకు వచ్చేసి నాన్ వర్కింగ్ బెనిఫిట్స్. ఎందుకు మై రీఛార్జ్ కంపెనీ అనేది బ్యూటీ ప్లాన్, ఎందుకు మై రీఛార్జ్ కంపెనీ ఇందులో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది, ఎందుకు ఇంతమంది అచీవర్స్ ఉన్నారు అని చెప్పేసి కనుక మనం మాట్లాడుకోవాల్సిన సందర్భం వస్తే ఇందువలనండి. ఇక్కడ ఒక సాధారణ వ్యక్తిని ఆలోచించుకొని ప్రొడక్ట్స్ అన్ని కూడా రీజనబుల్ రేట్లు ఇవ్వడమే కాకుండా, బెటర్ క్వాలిటీ ప్రొడక్ట్ ఇవ్వడమే కాకుండా, ఎలాంటి ప్రమోషన్ చేయకపోయినా సరే మనం ఒక కస్టమర్ గా మనకు కావాల్సిన వస్తువులు కొనుక్కోవడం ద్వారా 30% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది, 15% వరకు క్యాష్ బ్యాక్ దొరుకుతుంది. అండ్ దాంతోపాటు ఫ్రీగా ప్రొడక్ట్స్ దొరుకుతున్నాయండి కంపెనీకి సంబంధించి. అండ్ ఫైనల్ వచ్చేసి ప్రతి ఒక్కరికి డిజిటల్ సర్వీసెస్ అని అవసరం మీద వచ్చేసి ఆ డిజిటల్ సర్వీస్ పైన మనకు మినిమం కమిషన్ కంపెనీ దగ్గర నుంచి వస్తుంది. ఇవన్నీ మనకు నచ్చి వీటిని ఎంజాయ్ చేస్తూ ప్రతి నెల కొంత డబ్బును మనం ఆదా చేసుకుంటూ ఎప్పుడైతే మనకి ఇంకా ఎక్కువ ఇన్కమ్ సంపాదించిన ఆలోచన ఉంటుందో, అది డే 1 నుంచి అవ్వచ్చు, కొంతకాలం తర్వాతనే కావచ్చు, అలా డబ్బు సంపాదించుకోవాలని ఆలోచన ఉన్నప్పుడు మనం ఫ్రీగా బిజినెస్ ని ప్రమోషన్ చేసుకునే అవకాశం కూడా ఉంది. ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కూడా ఉంది. సో ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ మీన్స్ మీకు ఇందాక చెప్పాను కదా, ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఉంటూ వర్క్ చేసుకునే అవకాశం కూడా ఉందండి. కాకపోతే కంపెనీ చెప్పే విషయం వచ్చేసి ఏంటి అంటే మీకు ఈ ఫ్రీ బిజినెస్ ఆపర్చునిటీ కనుక రావాలి అనుకున్నట్లయితే, అంటే ఎవ్రీ మంత్ ఈ కంపెనీ ద్వారా మీరు డబ్బు సంపాదించుకోవాలనుకున్నట్లయితే మీరు ఎవ్రీ మంత్ మినిమం సెల్ఫ్గా ఒక 600 బిజినెస్ వాల్యూ పాయింట్స్ షాపింగ్ చేయాలి. ఇక్కడ ఇన్వాల్వ్ అయినా కాకపోయినా బయట ఎలాగో షాపులో ఎక్కడో తీసుకోవాల్సింది కదా, అదేదో ఒక 600 బీవీ పాయింట్స్, అది కూడా జస్ట్ 600 బీవీ పాయింట్స్ వచ్చేలాగా షాపింగ్ చేయమని చెప్తుంది. నేను జస్ట్ అనే మాట ఎందుకు వాడుతున్నాను అంటే మనం ఒక కామన్ మ్యాన్గా ఆలోచించి ఈ కంపెనీలో ఫ్రీ ప్రొడక్ట్స్ కోసం షాపింగ్ చేసిన, అంటే ప్రతి 6 నెలలకు ఒకసారి ఫ్రీగా ప్రొడక్ట్స్ వస్తాయి కదండి, వాటి కోసం షాపింగ్ చేసిన, స్మార్ట్ కన్సూమర్గా షాపింగ్ చేసినా కూడా 1250 బీవీ పాయింట్స్ వస్తాయండి. అలాంటిది మనం బిజినెస్ చేసుకుని ఇన్కమ్ సంపాదించుకోవడానికి మనకు కావాల్సింది ఎంత, కేవలం 600 బీవీ పాయింట్స్ మాత్రమే. కొంతమంది ఏమంటారంటే సార్ నేను కంపెనీ వాళ్ళు ఇచ్చిన బెనిఫిట్స్ చాలా బాగున్నాయండి, ఈ బెనిఫిట్స్ కోసం బిజినెస్ ప్రమోషన్ చేద్దాం అనుకుంటున్నాను, ఈ బెనిఫిట్స్ కోసం నేను కేవలం 600 బీవీ పాయింట్స్ షాపింగ్ చేయాలనుకుంటున్నాను. సో అలా చేయాలనుకున్నట్లయితే స్మార్ట్ కన్సూమర్తో సంబంధం లేకుండా నాకు ఎంత అమౌంట్ మినిమం ఖర్చు అవుతుంది అడిగే వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళకి నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ వచ్చేసి ఏంటి అంటే ఈ కంపెనీలో మనకు మాంగోల్ అని ఒక న్యూట్రిషన్ డ్రింక్ ఉంటుందండి. వండర్ఫుల్ ప్రొడక్ట్. ఇది ఒక హెల్త్ కేర్ సంబంధించిన ప్రొడక్ట్ అని, ఇది తీసుకున్నా చాలు. మరి హెల్త్ కేర్ ప్రొడక్ట్ అంటున్నాను చెప్పేసి ఇది మెడిసిన్ అనుకోవద్దండి, ఇట్స్ న్యూట్రిషన్ డ్రింక్ మాత్రమే.
మన రెగ్యులర్గా వినే పేర్లు ఉంటాయండి. కలబంద అని చెప్పేసి, ద్రాక్ష కావచ్చు, ఉసిరి కావచ్చు, నోని, గ్రీన్ టీ, కోకం అని చెప్పేసి ఇలా 6 రకాల ఫ్రూట్స్ నుంచి తయారు చేసిన ఒక ఫ్రూట్ జ్యూస్ అని చెప్పి తీసుకోవచ్చండి. ఇది ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుపున మనం తీసుకోవడం ద్వారా ఏం జరుగుతుంది అంటే, మనం హెల్తీగా ఉండడానికి ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా ఇంపార్టెంట్. మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ ఇంపార్టెంట్ అండి. అవి పుష్కలంగా దొరుకుతాయి ఈ యొక్క ప్రొడక్ట్ వల్ల. అండ్ ఇది మాత్రమే కాకుండా, ఆరోగ్యంగా ఉండడమే కాకుండా, ఏజ్డ్ పర్సన్స్ అయితే వాళ్ళకు ఒక స్టేజ్ దాటిన తర్వాత చేతులు షివరింగ్ కానీ లేకపోతే మతిమరుపు లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయండి. వాళ్ళకి బాగా పనిచేస్తుంది. లేడీస్కి వచ్చే పీరియడ్స్ టైంలో వచ్చే ప్రాబ్లమ్స్ నుంచి వాళ్ళు చాలా రిలీఫ్ అయిపోవచ్చు. అండ్ అంతేకాకుండా ఎవరికైతే సిస్టమ్ మన స్టమక్ ప్రాబ్లం ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారండి, డైజెషన్ ప్రాబ్లంతో ఇబ్బంది పడే వాళ్ళు కానీ, గ్యాస్ట్రిక్ ప్రాబ్లంకు అలాంటి వాళ్ళకి యూజ్ అవుతుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది. మీరు ఈ ప్రోడక్ట్ తీసుకుంటే మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడమే కాకుండా ఈ కంపెనీలో బిజినెస్ చేసుకోవడానికి 600 BU పాయింట్స్ కూడా మీకు వచ్చేస్తాయి. పైగా దీని కాస్ట్ వచ్చేసి ఇక్కడ మీరు గమనించినట్లయితే ఎంఆర్పి 849 మాత్రమేనండి. మరి మనం ఏ వస్తువు తీసుకున్న ఎంఆర్పి రాదు కదా. మై రీఛార్జ్ కంపెనీ వాళ్ళు డీపీ రేట్ ఇస్తారండి. డీపీ రేట్ చూసుకున్నట్లయితే డిస్కౌంట్ తోటి మనకు 729 రూపీస్లోనే వస్తుంది. 729 రూపాయలు మనం పెట్టుకోగలిగితే ప్రతి నెల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఆదాయాన్ని సంపాదించుకునే అవకాశం ఉంది. ఇదే విషయాన్ని మీరు వెళ్ళి ఏ వ్యక్తి చెప్పినా ఎవరైనా నో అంటారంటే ఎవరు నో అంటారండి. ఎందుకంటే ఒక రోజు కూలి పనికి వెళ్ళినా కూడా ఒక 800 రూపాయల నుంచి 1000 రూపాయలు సంపాదిస్తున్నారండి సిటీలో, మేజర్ టౌన్స్ లో వచ్చేసి. అలాంటి వ్యక్తి కూడా మై రీఛార్జ్ కంపెనీలో బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటాడు. నేను ఈ పాయింట్ ఎందుకు చెప్తున్నాను అంటే, మనకి డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కాబట్టి చాలా మందికి అంత ఇంత అవగాహన ఉంటుంది కాబట్టి చాలా కంపెనీలు ఏం జరుగుతుందంటే ప్రొడక్ట్స్ క్వాలిటీ బాగున్నప్పటికీ కూడా రేట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇది ఫస్ట్ ప్రాబ్లం. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ఏంటి అంటే, ఎవ్రీ మంత్ వాళ్ళు బిజినెస్ చేయడం కోసమైనా సరే ఒక కొంత అమౌంట్ రీపర్చేస్ చేయాల్సింది. అది ప్రతి కంపెనీలో ఉండే రూల్ అండి. కాకపోతే అక్కడ 4,000, 5,000, 3,000, 10,000, 20,000, 40,000 రూపాయలు ఎవ్రీ మంత్ కొనుక్కోవాల్సిన కంపెనీస్ కూడా ఉన్నాయి. ఆశ్చర్యం ఏంటంటే అలా కూడా చేసేవాళ్ళు ఉన్నారు. కానీ మై రీఛార్జ్ కంపెనీ ఒక కామన్ మ్యాన్ బేస్ చేసుకుంది కాబట్టి ఇక్కడ మీరు కేవలం 729 రూపీస్తో మీరు రెన్యువల్ చేసుకుని మీకు కావాల్సిన మాంగోల్ ప్రోడక్ట్ తీసుకున్న బిజినెస్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంది. పైగా ఇందులో ఉన్న అద్భుతం ఏంటి అంటే, ఈ కంపెనీలో మాంగోల్ అని ఒకే ప్రోడక్ట్ మాత్రమే లేదండి. ఈ కంపెనీలో చాలా కేటగిరీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. హోమ్ కేర్ ఉన్నాయి, పర్సనల్ కేర్ ఉన్నాయి, బ్యూటీ కేర్ ఉన్నాయి. అలా మీకు కావాల్సిన ఏవేని ఒక 8 నుంచి 10 రకాల వస్తువులు తీసుకున్నా మనకు వచ్చేసి ఏమవుతుందంటే, ఒక 1,200 రూపాయల నుంచి 1,500 రూపాయలలోనే మనకు కావాల్సిన 600 BVs రావడంతో పాటు ఒక నెలలో మనకు అవసరమైన ప్రొడక్ట్స్ కూడా వచ్చేస్తాయి. బెటర్ క్వాలిటీ వస్తువులు, డిస్కౌంట్లు, క్యాష్ బ్యాక్తో మనకు దొరకడం జరుగుతుంది. అలా మీరు ఏం ప్రోడక్ట్ తీసుకొని 600 BV షాపింగ్ కంప్లీట్ చేయాలనుకుంటున్నారో, మిమ్మల్ని ఇన్వైట్ చేసిన వాళ్ళ దగ్గర కావచ్చు, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఎవరైతే ఫోన్ నెంబర్ ఉంటుందో వాళ్ళకి కాల్ చేసేసి మీరు ప్రొడక్ట్ లిస్ట్ తెప్పించుకొని మీకు కావాల్సిన 600 BV ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకొని షాపింగ్ చేయండి. నియర్ బై మీకు స్టోర్ ఉంటే స్టోర్లో షాపింగ్ చేయొచ్చు, లేదా ఆన్లైన్లో షాపింగ్ చేసి మీకు కావాల్సిన వస్తువులు తీసుకోవచ్చు. అలా మీరు 600 BV షాపింగ్ కంప్లీట్ చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా మీరు ఈ కంపెనీలో వచ్చేసి ఇన్కమ్ సంపాదించుకోవడానికి ఎలిజిబిలిటీ తీసుకుంటారు. మన ఇన్కమ్ సంపాదించుకోవడం కోసం కంపెనీ వాళ్ళు డిజైన్ చేసిన ప్లాన్ పేరు వచ్చేసి డ్రీమ్ అన్లిమిటెడ్ ప్లాన్ అండి. ఈ ప్లాన్లో మనం ప్రమోషన్ చేసుకొని టీం వర్క్ చేసుకుంటూ మనం చేస్తున్న పనికి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా 7 రకాలుగా డబ్బు సంపాదించుకునే అవకాశం ఉంది. 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ ఉన్నాయండి దీంట్లో. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్, తర్వాత సిల్వర్ డైట్ రాయల్టీ బోనస్, లీడర్షిప్ రాయల్టీ బోనస్, ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ అండ్ బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అని చెప్పేసి 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకుంటూ మన లైఫ్లో సక్సెస్ని కూడా తీసుకునే అవకాశం మనకుంది. అవి ఎలా వస్తాయని జస్ట్ మీకు షార్ట్ అండ్ స్వీట్గా చెప్పే ప్రయత్నం నేను చేస్తానండి. ఇవన్నీ కూడా ఫస్ట్ మళ్ళీ ఒకసారి క్లారిటీ ఇస్తున్నాను. ఇవన్నీ కూడా మనం సంపాదించుకోవాలంటే మనకు చేయాల్సిన ఒకే ఒక పని టీం వర్క్. ఆ టీం వర్క్ ద్వారా ప్రమోషన్ మనం చేయాలి. ఎలాంటి ప్రమోషన్ చేయాలంటే, మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది, ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీరు రిజిస్ట్రేషన్ అవ్వడం ద్వారా మీకు కావాల్సిన వస్తువులు మీరు తీసుకున్నా సరే డిస్కౌంట్ వస్తుంది, క్యాష్ బ్యాక్ వస్తుంది, ఫ్రీ ప్రొడక్ట్స్ వస్తున్నాయి, డిజిటల్ సర్వీస్ పైన ఇన్స్టెంట్ కమిషన్ వస్తుంది. అండ్ మీరు వేరే వాళ్ళకి ప్రమోషన్ చేసుకుంటే ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉందని చెప్పండి. ఒక విషయాన్ని బాగుంది అని చెప్పడం మనకు కొత్త ఏం కాదండి. మన చిన్నప్పటి నుంచి మనకు అలవాటు అయిపోయిన విషయమే. పలానా హోటల్ బాగుంది, పలానా షాపింగ్ మాల్ బాగుంది, మీ ఇంట్లో ఫ్రిడ్జ్ బాగుంది, కూలర్ బాగుంది, టీవీ బాగుంది, ఇలా బాగుందని ఏవేవో కంపెనీస్ గురించి ఏవేవో వాటి గురించి మనం ప్రమోషన్ చేస్తాం. దానివల్ల వాళ్ళు డెవలప్ అవుతున్నారు తప్ప మనం డెవలప్ అవ్వట్లే కదండి. అదే విషయాన్ని మై రీఛార్జ్ కంపెనీ గురించి బాగుందని చెప్పండి. ఒక్కసారి చెప్పి మీ ద్వారా ఎవరైతే ఈ కంపెనీలోకి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్ళ ద్వారా మీరు జీవితకాలం ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. అది కూడా 7 రకాలుగా సంపాదించుకోవచ్చు అండి. అవి ఎలా వస్తాయని చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసి టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అండి. మనం ఒక నెలలో టీమ్ పర్ఫార్మెన్స్ బోనస్ని 5 సార్లు తీసుకోవచ్చు అండి. ఎక్కడైనా జాబ్ చేస్తే మంత్లీ 1 శాలరీ వస్తుంది, బట్ ఈ కంపెనీలో మాత్రం మంత్లీ 5 సార్లు పేమెంట్ వస్తుందండి. వచ్చే ఇన్కమ్ అంతా కూడా మనకి ఎలా వస్తుంది అంటే, ఎవరైతే మన ద్వారా షాపింగ్ చేస్తారో వాళ్ళు షాపింగ్ చేసినప్పుడు మనకు కొన్ని బీవీ పాయింట్స్ వస్తాయి కానీ వాళ్ళకు కూడా బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ అని చెప్పేసి, అలా బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి పేమెంట్ ఇవ్వడం జరుగుతుంది. 1వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు మీ ద్వారా ఎంతమంది అయితే ఈ కంపెనీలో షాపింగ్ చేస్తారో వాళ్ళు చేసే షాప్ మీద ఏదైతే బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ వస్తాయో వాటిని కంపెనీ మనకు వచ్చేసి 7th రోజు కమిషన్ జనరేట్ చేసి ఇస్తుందండి.
ఆ తర్వాత 7వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఎవరైతే షాపింగ్ చేస్తారో మీ ద్వారా మీన్స్ మీరు డైరెక్ట్గా పరిచయం చేసిన వాళ్ళే కావచ్చు, వాళ్ళు ఇంకొకరికైనా పరిచయం చేయొచ్చు, వాళ్ళు ఇంకొకరికైనా పరిచయం చేయొచ్చు. ఎంత మందికి పరిచయం చేసినా మీ అండర్లోనే ఉంటుంది కాబట్టి టీం అంతా కూడా వాళ్ళు చేసే షాపింగ్ వాల్యూ మీద మీకు 13th రోజు అమౌంట్ ఇస్తుంది. అండ్ 18వ తారీఖు వచ్చిన షాపింగ్ మీద కంపెనీ మీకు 19కి పేమెంట్ ఇస్తుంది. 24వ తారీఖు వరకు జరిగిన షాపింగ్ మీద 25కి పేమెంట్ ఇస్తుంది. మంత్ ఎండింగ్ వరకు జరిగిన షాపింగ్ మీద వచ్చే నెల 3వ తారీఖు కంపెనీ మీకు పేఅవుట్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఒక నెలలో మనం 5 టైమ్స్ పేమెంట్ తీసుకునే అవకాశం ఉంది. అది కూడా ఒక్కసారి పనిచేసి. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి పనిచేసి లైఫ్ టైం ఎవ్రీ మంత్ 5 టైమ్స్ ఇన్కమ్ తీసుకోవచ్చండి. అది ఎలానో మీకు చూపిస్తాను చూడండి. సింపుల్. ఇక మనం చేసే పని ఏంటంటే ప్రమోషన్ చేయడం. ఎంతమంది ప్రమోషన్ చేయొచ్చు అంటే ఎంతమందికైనా ప్రమోషన్ చేయొచ్చండి. ఎప్పుడైతే మన అండర్లో ఒక ఇద్దరికి మనం డైరెక్ట్గా రిఫర్ చేయగలుగుతామో అక్కడ నుంచి మన ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. ఇన్కమ్ పెంచుకోవడానికి ఎంతమందికైనా ప్రమోషన్ చేసుకోవచ్చు. స్టార్ట్ అవ్వడానికి మాత్రం మనం ఖచ్చితంగా ఒక ఇద్దరితో మనం బిజినెస్ స్టార్ట్ చేయాల్సి ఉంటుందండి. ఈ కంపెనీలో మనం ఎవరిని పర్చేజ్ చేస్తా వాళ్ళు మనకు ఒక లెగ్ అవుతారండి. ఇక్కడ మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు చెప్పాను కదా, బిజినెస్ కోసం 600 షాపింగ్ చేస్తాం. ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేస్తే తన లెగ్ 1 అవుతాడు, తన లెగ్ 2 అవుతారండి. అలా ఎప్పుడైతే ఇద్దరిని షాపింగ్ ఇన్వాల్వ్ చేసామో వాళ్ళకి కావాల్సిన వస్తువు వాళ్ళు షాపింగ్ చేస్తారు, వాళ్ళు తెలిసిన వాళ్ళకి చెప్పుకుంటూ వెళ్తున్నారు. వన్ ఫైన్ డే ముందు రోజుల్లో ఏదో ఒక రోజు మన వాళ్ళ అండర్లో టోటల్గా బిజినెస్ జరుగుతుంది కదండి, దాన్ని మనం వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూ అంటాం. అలా ఒక్క వ్యక్తి నుంచి ఎగ్జాంపుల్గా ఓన్లీ ఎగ్జాంపుల్ చెప్తున్నానండి, 3 lakhs బిజినెస్ చేశారనుకుందాం. 3 లక్షల గ్రూప్ బిజినెస్ వాల్యూ ఇతర అండర్లో, 3 లక్షల గ్రూప్ బిజినెస్లో ఇతను అండర్లో. అతను ఒక్కరికి ఇంట్రడ్యూస్ చేస్తారా, 10 మందికి ఇంట్రడ్యూస్ చేస్తారా, 100 మందికి ఇంట్రడ్యూస్ చేస్తారా, సెకండరీ థింగ్. కానీ వాళ్ళందరూ చేసిన సేల్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ ఏదైతే ఉందో ఆ షాపింగ్ మీద వచ్చిన బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఆ పాయింట్స్ పైన కంపెనీ మనకు వచ్చేసి మ్యాచింగ్ 10% కమిషన్ ఇవ్వడం జరుగుతుంది. మనం అనుకున్న ఎగ్జాంపుల్ 3 lakhsలో 10% ఎంత అవుతుందండి, 30,000 రూపీస్ మనం తీసుకోవచ్చు. ఒకవేళ 5 lakhs రూపీస్ షాపింగ్ చేస్తే మనకు వచ్చేసి 1 మంత్లో 50,000 తీసుకోవచ్చు. 10 lakhs షాపింగ్ జరిగితే మనం ఖచ్చితంగా ₹1,00,000 తీసుకోవచ్చు. కానీ నేను చెప్పాల్సిన ఒక మేజర్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే, వన్స్ మీరు ఇక్కడ ప్రమోషన్ చేయడం కనుక స్టార్ట్ చేస్తే ఎవ్రీ మంత్ మీ ఇన్కమ్ పెరుగుతుంది తప్ప తగ్గదు. ఎందుకు అంటే ఇక్కడ ఉన్న ఏ ప్రోడక్ట్ అయినా సరే బయట మార్కెట్తో కంపేర్ చేస్తే రీజనబుల్ రేట్లు ఉన్నాయి, బెటర్ క్వాలిటీ ఉంది, డిస్కౌంట్ ఉంది, క్యాష్ బ్యాక్ ఉంది, ఫ్రీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవి కాకుండా డిజిటల్ సర్వీసెస్ ఉన్నాయి. ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఇచ్చినప్పుడు ₹1 సేవ్ చేసుకోవాలనుకున్న ఏ వ్యక్తి అయినా సరే మై రీఛార్జ్కి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తాడు తప్ప బయటికి వెళ్ళి ఇబ్బంది పడాలని కోరుకోరు. అందుకే కంపెనీ ఇన్ని సంవత్సరానికి సక్సెస్ఫుల్ నడుస్తుంది కాబట్టి 100% మనం టీమ్ని బిల్డ్ చేసుకుంటూ పోయిన కొద్దీ మన ఇన్కమ్ పెంచుకునే అవకాశం మనకు ఉంటుంది. ఇది కేవలం మీరు ఇద్దరిని పరిచయం చేయడం ద్వారా మ్యాచింగ్ 10% వస్తుందండి. మరి ఇంత మంచి ప్లాన్ వచ్చేసి ఇలాంటి పెట్టుబడి లేకుండా అందరికీ ఉపయోగపడే ప్లాన్ కాబట్టి ఎక్కువ మందికి చెప్పడం కోసం మనం ప్రయత్నం చేస్తాం. అలా ఎప్పుడైతే మనం 3 వ్యక్తికి చెప్పడం మొదలు పెడతామో అతని అండర్లో జరిగే టోటల్ సేల్స్ మీద, అతని అండర్ జరిగే టోటల్ షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 12% కమిషన్ ఇస్తుంది. ఇక్కడ ఎగ్జాంపుల్గా తీసుకున్నాను, మళ్ళీ కూడా ₹3,00,000 వచ్చేసి ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ 3 lakhsలో 6 lakhsలో 10% మ్యాచింగ్ బోనస్ అంటే మనకు 30,000 వచ్చింది మ్యాచింగ్ కాబట్టి. థర్డ్ పర్సన్ మీద చేసిన 3 lakhs అయినా సరే 12% కమిషన్ అంటే ₹36,000 వచ్చింది. దీని ఉద్దేశం ఏంటి అంటే మీరు ఎంత ఎక్కువ మందికి బిజినెస్ని ప్రమోట్ చేయగలిగితే అంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం మీకు ఉంది. మరి ఒక సాధారణ వ్యక్తిగా కావచ్చు, లేకపోతే ఒక మనిషిగా మనకున్న నైజం ఏంటండి, ఎక్కువ డబ్బులు కావాలనుకుంటామా, వచ్చిన కాడిగా చాలనుకుంటామా? ఖచ్చితంగా ఎక్కువ డబ్బులు కావాలని కోరుకుంటాం. పైగా ఇంత ఈజీ పాసిబిలిటీ ఉంది కాబట్టి తెలిసిన వాళ్ళకి ప్రమోషన్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. అలా 4th మెంబర్కి మనం ప్రమోషన్ చేస్తే అతని అండర్లో జరిగే షాపింగ్ మీద కంపెనీ మనకు వచ్చేసి 14% కమిషన్ ఇస్తుంది. 5th పర్సన్ మనం రిఫర్ చేసినప్పుడు 15% కమిషన్ వస్తుంది. 5th పర్సన్ తర్వాత మీరు డైరెక్ట్గా ఎంతమందికైనా సరే ఈ బిజినెస్ని మీరు ఇంట్రడ్యూస్ చేసుకోవచ్చండి. అలా ఇంట్రడ్యూస్ చేసినప్పుడు కంపెనీ మీకు వచ్చేసి 15% ఫిక్స్డ్గా ఇవ్వడం జరుగుతుంది. అలా మీరు 10 మందికి చేసుకోండి, 100 మంది చేసుకోండి, 1000 మందికి చేసుకోండి. ఎంత ఎక్కువ ఇన్కమ్ సంపాదించుకోవాలి అనుకున్నట్లయితే అంత ఎక్కువ మందికి మీరు ప్రమోషన్ చేసుకోవచ్చు. పైగా ఒక్కసారి మీరు ప్రమోషన్ చేసి వదిలిపెడితే సరిపోతుందండి. ఆ తర్వాత వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద మనకు వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి బెనిఫిట్ వస్తుంది. బయట బ్రాండ్ అంబాసిడర్లకు మనకున్న డిఫరెన్స్ ఏంటి అంటే, బ్రాండ్ అంబాసిడర్లకు సింగిల్ టైం ఇన్కమ్ ఉంటుందండి. ఒక ప్రొడక్ట్ గురించి వాళ్ళు ప్రమోట్ చేస్తే ఆ టైంకి వాళ్ళు పేమెంట్ తీసుకుని వెళ్ళిపోతారు. ఆ తర్వాత కంపెనీ ఎంత టర్న్ ఓవర్ చేసినా వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఇక్కడ అలా కాదండి, మీ ద్వారా ఒక పర్సన్ కనుక ఇన్వాల్వ్ అయితే, వాళ్ళ ద్వారా కొంత టీం కనుక వస్తే వాళ్ళు చేసే లైఫ్ టైం షాపింగ్ మీద వాళ్ళు షాపింగ్ చేసిన ప్రతిసారి మీకు ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటుంది. ఓకేనా? అయితే ఇందులో కొంతమందికి ఉన్న డౌట్ ఏంటంటే, మొదటగా పరిచయం చేసిన 10% వచ్చింది, తర్వాత పరిచయం చేసిన 12% వచ్చింది, ఏమైనా మ్యాజిక్ ఉందా అంటుంది అని కొంతమంది డౌట్ ఉండొచ్చండి. మ్యాజిక్ ఏం లేదండి, ఓన్లీ వన్ లాజిక్. కంపెనీ వాళ్ళు ప్రతి నెల 5 సార్లు పేఅవుట్ సైకిల్ ఇస్తారు కదా. మీరు ఇంట్రడ్యూస్ చేసిన మెంబర్స్ ఎవరైతున్నారో, మీ లెగ్స్ ఏవైతున్నాయో, ఈ లెగ్స్లో హైయెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళు పేమెంట్ వచ్చే టైంకు హైయెస్ట్ పర్ఫార్మెన్స్ చేసిన వాళ్ళు, ఒక్కోసారి ఒక లెగ్ నుంచి ఎక్కువ బిజినెస్ జరుగుతుండొచ్చు, ఒక లెగ్ నుంచి తక్కువ జరుగుతుండొచ్చు. ప్రతి పేఅవుట్ సైకిల్లో హైయెస్ట్ బిజినెస్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుందండి. అండ్ ఆ తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన వ్యక్తి దగ్గర నుంచి 12%, తర్వాత హైయెస్ట్ బిజినెస్ చేసిన 14%, తర్వాత 15% కంటిన్యూగా ఇస్తుంది. అలా మీరు ఎంతమందిని ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎంత ఇన్కమ్ సంపాదించుకుంటారు అనేది మీకు సంబంధించిన విషయం.
ఇది కూడా చాలా అద్భుతమని చెప్తాను. ఎందుకంటే ఈరోజు నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా ఇంకా ఎక్కువ ఇన్కమ్ వస్తే బాగుండని ఆలోచిస్తున్నాడు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళలో వాళ్ళు కూడా ఉన్నారు. మెట్రోపాలిటన్ సిటీస్‌లో ₹1,50,000 ఇన్కమ్ వచ్చినా కూడా అవి సరిపోక క్రెడిట్ కార్డ్‌ల మీద అప్పులు చేస్తున్నారని చెప్పేసి మొన్ననే ఒక పేపర్‌లో ఆర్టికల్ కూడా నేను చదవడం జరిగిందండి. ఇక్కడేం చెప్తున్నాను అంటే ఆ వ్యక్తి వాళ్ళ బాస్ దగ్గరికెళ్ళి, "సార్ నేను 8 అవర్స్ వర్క్ చేస్తున్నాను. ₹1,00,000 జీతం ఇస్తున్నారు. ఇవి సరిపోవట్లేదు. నేను 12 అవర్స్ కష్టపడతాను. నాకు ఒక 1,50,000 సాలరీ ఇవ్వండి" అంటే ఇస్తారా అండి? 100% మాక్సిమం ఎక్కడ పాసిబిలిటీ ఉండదు. బట్ మై రీచార్జ్ కంపెనీలో మీరు ఒక ఇద్దరు ఇంట్రొడ్యూస్ చేస్తారు. మీకు ఇన్కమ్ స్టార్ట్ అయిపోయింది. వాళ్ళతో సంబంధం లేదు. ఆ ఇన్కమ్ అనేది మీకు వస్తూనే ఉంటది. పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు ఎప్పుడైతే థర్డ్ పర్సన్ రిఫర్ చేస్తారో అతని నుంచి 12% వస్తది. అలా మీరు మీ డైరెక్ట్‌గా సేల్స్ పెంచుకొని వెళ్తున్న కొద్దీ ఒక్కసారి వర్క్ చేసి వదిలిపెడితే చాలండి. రిపీటెడ్ ఇన్కమ్ జనరేట్ అవుతూనే ఉంటది. అలా ఈ పర్ఫార్మెన్స్ బోనస్ మీదనే ప్రతి నెల లక్షలు సంపాదిస్తున్న వాళ్ళున్నారు. కేవలం నోటి మాట బాగుంది అని ఒక మాటని ప్రమోట్ చేసుకొని ఇంట్రొడ్యూస్ చేసి వర్క్ చేసుకుంటున్నారండి. అలా సంపాదిస్తున్న వాళ్ళలో హౌస్ వైఫ్స్ కూడా నేను చెప్పాను కదా! లేడీస్ కూడా లక్షల్లో ఆదాయం సంపాదిస్తున్న వాళ్ళున్నారు. ఇక్కడ ఇన్వాల్వ్ అయిన వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. చెప్పిన వాళ్ళకి కూడా బెనిఫిట్ ఉంటుంది. ఇలా అందరం బెనిఫిట్ పొందుతూ హ్యాపీగా సక్సెస్ అవ్వొచ్చండి. ఇది కేవలం పర్ఫార్మెన్స్ బోనస్ మాత్రమే. ఎప్పుడైతే మన అండర్‌లో సేల్స్ మనం పెంచుకుంటూ వెళ్తామో, మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ మనం తీసుకుంటూ సెకండ్ ఇన్కమ్ సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ బోనస్ అండి. రాయల్టీ ఇన్కమ్స్ కూడా మనం తీసుకోవచ్చు. అయితే మీరు సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ కావాలంటే మీ అండర్‌లో మీ టీమ్ చేసే బిజినెస్ ద్వారా. బిజినెస్ మీన్స్ మీ టీమ్ చేసే సేల్స్ ద్వారా. మీ సేల్స్, మీ టీమ్ సేల్స్ ఎప్పుడైతే 99,000 కంప్లీట్ అవుతుందో, అంటే యావరేజ్‌గా 1,00,000 బీవీ కంప్లీట్ అవుతుందో, అప్పుడు మీరు ఈ కంపెనీలో సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్ అవుతారండి. అప్పుడు ఏం జరుగుతుందంటే మనకు రెగ్యులర్‌గా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వస్తూ ఎక్స్‌ట్రాగా కంపెనీ టర్నోవర్ నుంచి 4% ఆఫ్ సిల్వర్ రాయల్టీ బోనస్ రావడం జరుగుతుంది. మన అండర్‌లో జరిగే సేల్స్‌ని బేస్ చేసుకొని కంపెనీ మనకు ఇవ్వడం జరుగుతుందండి. ఇది కేవలం సిల్వర్ డేట్ రాయల్టీ బోనస్ అయినప్పుడు మాత్రమే. మనం ఎలాగైతే సిల్వర్ డేట్ రాయల్టీ మెంబర్ అయ్యి మనకొచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకుంటే ఎక్స్ట్రాగా సిల్వర్ రాయల్టీ ఇన్కమ్‌ని ఎంజాయ్ చేస్తున్నామో, మనలాగా మనం ఇంట్రొడ్యూస్ చేసిన లెగ్స్ నుంచి ఒక లెగ్ నుంచి ఒక వ్యక్తిని మనం సిల్వర్ డైరెక్ట్ చేయగలిగితే, అతన్ని కూడా డెవలప్ చేయగలిగితే, అప్పుడు మనం లీడర్‌షిప్ రాయల్టీ బోనస్‌లకి ఎలిజిబిలిటీ తీసుకుంటామండి. కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 11% ఆఫ్ అమౌంట్ వస్తుంది. మనం సిల్వర్ అయినట్టుగా 1 మెంబర్‌ని ఒక లెగ్ నుంచి సిల్వర్ చేయగలిగితే మనం గోల్డ్ డైరెక్టర్ అవుతామండి. ఇద్దరిని సిల్వర్ చేయగలిగితే సాఫ్ట్‌వేర్ డైరెక్టర్ అవుతాం. ముగ్గురిని సిల్వర్ చేయగలిగితే 3 లెగ్స్ నుంచి మనం ఎమరాల్డ్ డైరెక్టర్ అవుతాం. ఇలా మొత్తం మనకు 8 రకాల ప్రమోషన్స్ ఉన్నాయండి. మన ప్రమోషన్ పెరిగే కొద్దీ ఆటోమేటిక్‌గా మనకొచ్చే ఇన్కమ్ పెరుగుతుంది. అలా లీడర్‌షిప్ రాయల్టీ కూడా లక్షల్లో తీసుకుంటున్న వాళ్ళున్నారండి. మనలాగా ఒక అవకాశం కోసం ఈ ప్లాన్ విని, ఇన్ని రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయని చెప్పి అది బాగా నచ్చి వర్క్ స్టార్ట్ చేసుకొని ఏప్రిల్ 2024 వరకు మన దగ్గరున్న డేటా అప్పటి వరకే ఉందండి. ఇప్పుడు చాలా మంది పెరిగిపోయారు. 2,058 మంది రాయల్టీ అచీవర్స్ ఉన్నారండి ఈ కంపెనీలో. సో, వాళ్ళంతా కూడా వాళ్ళు చేస్తున్న పని చేసుకుంటూ పర్ఫార్మెన్స్ బోనస్ తీసుకొని దాన్ని ఎంజాయ్ చేస్తూ ఇవంతా ఎక్స్‌ట్రాగా తీసుకుంటున్న వాళ్ళండి. ఇది కంపెనీ ఇస్తున్న థర్డ్ ఇన్కమ్ మాత్రమే. కంపెనీ ఇచ్చే ఫోర్త్ ఇన్కమ్ వచ్చేసి ట్రావెల్ ఫండ్ అండి. ఎప్పుడైతే మనం లీడర్‌షిప్ రాయల్టీ బోనస్ ఎలిజిబిలిటీ తీసుకుంటామో ఆటోమేటిక్‌గా మనం ట్రావెల్ ఫండ్‌కి కూడా ఎలిజిబిలిటీ వస్తుంది. మీరు ట్రావెల్ ఫండ్‌కి ఎలిజిబిలిటీ తీసుకున్న తర్వాత మీ పేరు మీద ఒక వాలెట్ క్రియేట్ చేసి కంపెనీ ఏం చేస్తుంది అంటే ఎవ్రీ మంత్ మన అండర్‌లో జరిగే బిజినెస్‌ని బేస్ చేసుకొని 3% ఆఫ్ ట్రావెల్ ఫండ్ ఇస్తుందండి కంపెనీ. ఈ ట్రావెల్ ఫండ్ వాలెట్ తోటి ప్రతి సంవత్సరం మనం 3 లేదా 4 దేశాలు వెళ్ళే అవకాశం ఉంటుంది. కంపెనీ వాళ్ళు తీసుకెళ్తున్నారు. అలా ఇప్పటివరకు మై రీచార్జ్ కంపెనీ ద్వారా వచ్చేసి 1,410 మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవర్స్ అయ్యారండి. ఏప్రిల్ 2024 వరకు. వాళ్ళంతా కూడా బ్యాంకాక్ కావచ్చు, సింగపూర్, మలేషియా, దుబాయ్ లాంటి చాలా కంట్రీస్ తిరిగొచ్చారు. ప్రతి మనిషికి విమానం ఎక్కాలి, బయట దేశం వెళ్ళాలి, ప్రపంచాన్ని ఎక్స్‌ప్లోర్ చేయాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరికను ఎంతమంది వాళ్ళు ఫుల్‌ఫిల్ చేసుకుంటున్నారు? ఎంతమంది వాళ్ళ డ్రీమ్స్‌ని వాళ్ళు ఎంజాయ్ చేయగలుగుతున్నారంటే క్వెషన్ మార్క్ అండి. నెలకు ₹1,00,000 సంపాదించే వ్యక్తి కూడా అతను అనుకున్న డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ చేసుకోలేకపోతున్నాడు. ఈ రోజున్న ఖర్చులు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు. అలాంటి ప్రతి వ్యక్తి కూడా మై రీచార్జ్ కంపెనీలో ఇన్వాల్వ్ అయిపోయి వాళ్ళకి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుంటూ కేవలం బాగుంది అని ఒక మాట చెప్పడం ద్వారా అతని లైఫ్‌లో కావాల్సిన డబ్బులు సంపాదించుకుంటూ ఫారిన్ ట్రిప్స్‌కి వెళ్లి తన డ్రీమ్స్‌ని కూడా ఫుల్‌ఫిల్ చేసుకోవచ్చు. సో, నిజంగా మీకు అలాంటి డ్రీమ్ ఉంటే గనుక ఖచ్చితంగా రండి. 100% వెరీ షార్ట్‌లీ మన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ నుంచి మన తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది ట్రావెల్ ఫండ్ ఇచ్చేవర్స్ ఉండబోతున్నారు. అందులో మీరు కూడా ఉండొచ్చండి. ఇది కేవలం కంపెనీ ఇస్తున్న ఫోర్త్ ఇన్కమ్ మాత్రమే. కంపెనీ ఇస్తున్న ఫిఫ్త్ ఇన్కమ్ వచ్చేసి కార్ ఫండ్ అండి. కంపెనీ టోటల్ టర్నోవర్ నుంచి 3% ఆఫ్ అమౌంట్ కంపెనీ పక్కకు పెట్టి మనకి ఇవ్వడం జరుగుతుంది. అప్ టు ₹80,000 వరకు మన అండర్‌లో జరిగే బిజినెస్‌ని బేస్ చేసుకొని మాక్సిమం నెలకి ₹80,000 వరకు కార్ ఫండ్ కూడా తీసుకునే అవకాశం మనకుంది. సో, మీరు బెంజ్ కార్ కొనుక్కున్న నెలకి ₹80,000 లైఫ్ టైమ్ పేమెంట్ చేసుకుంటూ పోవచ్చండి ఇక్కడ. సో, వన్ ఫైన్ డే మనం తీసుకున్న కార్‌కొచ్చేసి ఈఎంఐ క్లోజ్ అవుతుంది. కానీ మనకొచ్చే కార్ ఫండ్ క్లోజ్ కాదండి. వన్స్ ఒకసారి మీరు కార్ ఫండ్‌కి ఎలిజిబిలిటీ తీసుకున్నారు అంటే ఖచ్చితంగా మీకు లైఫ్ టైమ్ కార్ ఫండ్ మీ అండర్‌లో జరిగే బిజినెస్‌ని బేస్ చేసుకొని అప్ టు ₹80,000 వరకు వస్తుంటుందండి. అలా ఏప్రిల్ 2024 వరకు 437 మంది కార్ ఫండ్ ఇచ్చి వస్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఫండ్ అండి. మీ అందరూ జరిగే బిజినెస్‌ని బేస్ చేసుకొని టోటల్‌గా కంపెనీ టర్నోవర్ నుంచి 2% ఆఫ్ అమౌంట్ కంపెనీ ఇస్తుంది. హౌస్ ఫండ్ కూడా సేమ్ కార్ ఫండ్ లాగే మాక్సిమం వచ్చేసి మనం ₹1,00,000 వరకు కూడా హౌస్ ఫండ్ తీసుకునే అవకాశం ఉందండి. కేవలం ఈ హౌస్ ఫండ్ అండ్ కార్ ఫండ్‌లో మాత్రమే మనకి లిమిటేషన్స్ అండి.
172 మంది హౌస్ ఫండ్ ఇచ్చి ఏప్రిల్ వరకు, మిగతావన్నీ కూడా అన్లిమిటెడ్. అండ్ ఫైనల్ గా కంపెనీ ఇస్తున్న బోనస్ వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్, కంపెనీ టోటల్ టర్న్ ఓవర్ నుంచి 1% ఇస్తుంది. ఇది కూడా అన్లిమిటెడ్. మీ అండర్లో ఎంత సేల్స్ జరిగితే ఆ సేల్స్ పైన మీ కంపెనీ మీకు అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మనం కరెక్ట్ గా ప్లాన్ చేసుకుని ప్రాపర్ గా కనుక మనం ప్లాన్ చేసుకున్నట్లయితే మన లైఫ్ అనేది వేరే లెవెల్ ఉండే అవకాశం ఉంది. అయితే ఇదంతా విన్న తర్వాత కూడా చాలా మందికి ఉన్న డౌట్ ఏంటంటే, సార్ చెప్పడం ఏముంది సార్, బాగా చెప్తారండి, ఇప్పటివరకు చాలా కంపెనీలో చేసిన పని అదే, ఏ కంపెనీ చూసినా లక్షలు అంటారు, కోట్లు అంటారు, ఫారిన్ ట్రిప్స్ అంటారు, కానీ మేము అచీవ్మెంట్ అవ్వలేకపోయామండి, ఇబ్బంది పడిపోతున్నాం, మరి దీంట్లో కూడా అంత తొందరగా అచీవ్మెంట్ అవుతామని గ్యారంటీ ఏముందని చెప్పేసి కొంతమంది అంటుంటారండి. అలాంటి వాళ్ళందరికీ నేను చెప్పే విన్నపం ఒకటేనండి, ఇప్పటివరకు చూసిన చాలా పాయింట్స్ అనేవి మీకు బయట కంపెనీస్తో కంపేర్ చేసుకుంటే చాలా డిఫరెంట్ అనిపించవచ్చు. ఇంకా డిఫరెంట్గా ఏం చెప్తున్నానంటే, మీరు మై రీఛార్జ్ అనే కంపెనీ కనుక బేస్ చేసుకుంటే జస్ట్ డైలీ 2 hours, మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour అండి, రోజుకు 2 గంటలు మీరు టైం స్పెండ్ చేయగలిగిన జస్ట్ 4 months లోనే, కేవలం 4 నెలల్లోనే మన లైఫ్ చేంజ్ చేసుకునేటువంటి బేసిక్ అమౌంట్ తీసుకునే అవకాశం ఉంది. అంతకంటే ఎక్కువ సంపాదించుకోవచ్చు, కానీ బేసిక్ అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉందండి మన అండర్లో టీమ్ సేల్స్ పెంచుకోవడం ద్వారా. సో దీనిని ఏమంటారంటే పవర్ ఆఫ్ ప్రొడక్ట్ సేల్స్ డూప్లికేషన్ అంటాను. మన అండర్లో సేల్స్ పెంచుకుంటూ వెళ్ళడం ద్వారా. సో ఈ కంపెనీ వచ్చేసి స్మార్ట్ కన్జ్యూమర్ అని 1250 BV పాయింట్స్ తో షాపింగ్ చేసే వాళ్ళు చాలా మంది ఉంటారు. అండ్ డైమండ్ క్లబ్ అని 6,000 BV తో షాపింగ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు. నేను ఎన్నిటి గురించి కూడా చెప్పట్లేదు, కేవలం బిజినెస్ ఎలిజిబిలిటీ కోసం మనకు కావాల్సిందండి ఒక 600 BV కావాలి, అవునా కదా? ఈ 600 BVని బేస్ చేసుకొని మనం మన అండర్లో ఒక 6 యాక్టివ్ పీపుల్ కనుక మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, మనం 10 మందికి 100 మందికి ఎంతమందికి ఇంట్రొడ్యూస్ చేసుకోవచ్చండి, ఒక 6 యాక్టివ్ పీపుల్ మనం సెలెక్ట్ చేసుకోగలిగితే, ఒక నెలలో కనుక మనం ఈ టాస్క్ కనుక చేయగలిగితే సరిగ్గా 4 నెలల్లో మన ఇన్కమ్ ఏ విధంగా ఉంటుందో నేను ఎగ్జాంపుల్ చూపిస్తానండి. దాన్ని మీరు ఎంత తొందరగా అచీవ్మెంట్ అవుతారో మీకు సంబంధించిన విషయం. దీనికోసం నేను చెప్పేది ఏంటంటే జస్ట్ 600 BVతో మాత్రమే చెప్తున్నాను. ఇక్కడ మీరు గమనించినట్లయితే మీరు ఒక 1 month టైం తీసుకొని, ఒక నెల రోజులు టైం తీసుకొని మీకు తెలిసిన వాళ్ళు ఒక 6 యాక్టివ్ పీపుల్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళు కూడా 600 BV పాయింట్లతో ఇన్వాల్వ్ అయ్యేలాగా మీరు ప్లాన్ చేసుకోండి. అలా ఇన్వాల్వ్ అయ్యేటప్పుడు ప్లాన్ చేసుకుంటే మీ అండర్లో ఎంత జరుగుతుందని బిజినెస్ వచ్చేసి టోటల్గా 3600 బిజినెస్ వాల్యూమ్ జరుగుతుంది. కంపెనీ మనకి ఇచ్చే ఇన్కమ్ అంతా కూడా బిజినెస్ వాల్యూమ్ని బేస్ చేసుకుని ఇస్తుంది కాబట్టి ఫస్ట్ ఇద్దరి మీద కంపెనీ మ్యాచింగ్ 10% ఇస్తుందండి. 600లో 10% 60 రూపాయలు అవుతుంది. థర్డ్ పర్సెంట్ మీద మనకు 12% వస్తుంది, 72 రూపీస్. 12% అంటే 14% 84 రూపీస్ అవుతుంది, 15% 90 రూపీస్, 15% 90 రూపీస్ అవుతుంది. అలా మన అండర్లో మనం ఒక 6 యాక్టివ్ పీపుల్ ద్వారా మనకు సంపాదించే అమౌంట్ ఎంత తెలుసా, 396 రూపాయలు వస్తుంది. ఇది ఒక నెల రోజులు మనం పెట్టుకునే ఒక టార్గెట్ అని పెట్టేసుకొని ప్లాన్ చేసుకోండి. నెల రోజులు తీసుకోమని చెప్తున్నాను. చాలా మంది అనే మాట ఏంటంటే ఇంత ఈజీగా ఉందండి 600 BV పాయింట్లు అంటే 729 రూపాయలు పెట్టి మాంగోలు తీసుకున్నా ఈజీగా కంప్లీట్ చేసుకోగలుగుతాం అని చెప్పేసి అంటారు. అయినప్పటికీ కూడా మీరు ఒక నెల రోజులు టైం పెట్టుకోండి. డైలీ మార్నింగ్ 1 hour, ఈవినింగ్ 1 hour ఖచ్చితంగా మీరు టైం స్పెండ్ చేసి ప్లాన్ చేసుకుంటే మీకు వచ్చే అమౌంట్ జస్ట్ 396 రూపీస్. అంటే అనుకునే మాట చాలా మంది, కానీ నేను చెప్పేది ఏంటి అంటే ఒకసారి మీ ఇన్కమ్ కనుక ఎలిజిబిలిటీ తీసుకున్నారు అంటే ప్రతి నెల ఈ ఇన్కమ్ మీకు ఫిక్స్డ్గా వచ్చేస్తుంది, రిపీటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే ప్రతి వ్యక్తి కూడా ఖచ్చితంగా ఏం చేస్తాడండి, 600 BV షాపింగ్ చేస్తాడు. ఇక్కడ మీరు చేయాల్సిన నెక్స్ట్ పని వచ్చేసి ఏంటి అంటే సేమ్ ఇదే వర్క్ని డూప్లికేట్ చేయండి. మీ టీంకు మీరు డూప్లికేట్ చేయండి, మీరు చేసిన పని వాళ్ళతో చేయించండి. సెకండ్ మంత్ మొత్తం కూడా 2 నెలల మొత్తం కూడా టైం తీసుకొని వాళ్ళతో సేమ్ సేల్స్ డూప్లికేషన్ చేయించినట్లయితే మీ సెల్ఫ్ 600 ప్లస్ మీ టీం ద్వారా 3600. అలాగా వీళ్ళ సెల్ఫ్ 600 సెకండ్ మంత్ రీపర్చేజ్ చేస్తారు, వాళ్ళ టీం ద్వారా 3600. మొత్తంగా ప్రతి లెగ్ నుంచి మీకు వచ్చేసి ఎంత 4200 GB వస్తుంది. వాళ్ళ గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుందండి. మినిమం 600 షాపింగ్ గురించి నేను మాట్లాడుతున్నాను. అలా ప్రతి లెగ్ నుంచి 4200 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వచ్చినప్పుడు మన అండర్లో టోటల్ ఎంత సేల్ అవుతుందండి, 25,200 బిజినెస్ వాల్యూమ్ పాయింట్స్ సేల్ అవుతుంది. యాజ్ యూజువల్ మనకు వచ్చే కమిషన్ మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనకు వచ్చేసి 2,772 రూపాయలు మనకు వచ్చే అమౌంట్ మినిమం గ్యారంటీ అమౌంట్. మినిమం గ్యారంటీ అమౌంట్ అనే వర్డ్ ఎందుకు యూస్ చేస్తున్నాను అంటే 600 BV గురించి మనం మాట్లాడుకుంటున్నాం. అదే కనుక వాళ్ళు స్మార్ట్ కన్జ్యూమర్ చేస్తుంటే, ఒకవేళ కొంతమందిలో డైమండ్ క్లబ్ చేసే వాళ్ళకి డైమండ్ క్లబ్ షాపింగ్ చేస్తుంటే ఇంతకంటే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది. 600 కంటే తక్కువ ఇన్కమ్ లేదు కాబట్టి అది ఖచ్చితంగా మినిమం గ్యారంటీ అమౌంట్ అని నేను చెప్తానండి. ఇది మనం చేయాల్సిన డూప్లికేషన్. 2 నెలల్లో మనం డూప్లికేషన్ చేస్తాం. ఇప్పుడు మనం సర్వీస్ ఇచ్చినా సపోర్ట్ ఇచ్చినా ఎవరికి ఇస్తామండి, మనం డైరెక్ట్ గా పరిచయం చేసిన ఎవరైతే లెగ్ మెంబర్ ఉన్నారో, డైరెక్ట్ గా పరిచయం చేసిన యాక్టివ్ మెంబర్ ఉన్నారో ఆయనకు మాత్రమే మనం సర్వీస్ ఇస్తాం. ఆయన అండర్లో వచ్చే వాళ్ళు ఎవరో మనకు తెలియదు, కానీ మన అండర్లో జరిగే సేల్స్ మీద మాత్రం మనకు ఆటోమేటిక్ కమిషన్ వస్తుందండి. ఇది సెకండ్ ఇన్కమ్. అండ్ సేమ్ 3 నెలల్లో దీనే డూప్లికేషన్ చేయండి. సెకండ్ నెలలో మనకు వచ్చేసి ఏదైతే ఉందో 25,200 ప్లస్ వాళ్ళు సెల్ఫ్గా చేసి 600 BV కౌంటింగ్ అయినప్పుడు ప్రతి లెగ్ నుంచి మనకు 25,800 BV పాయింట్స్ షాపింగ్ జరుగుతుందండి. యాజ్ యూజువల్గా మొత్తంగా మనం దీన్ని కౌంట్ చేసుకుంటే మన అండర్లో 1,54,800 BV పాయింట్లు అవుతుంది. అలా అయినప్పుడు మనం ఏం జరుగుతుందో తెలుసా, ఆటోమేటిక్గా మనకు వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్తో పాటు మనం సిల్వర్ డైరెక్టర్ అవుతాం. ఈ కంపెనీ మీరు గమనించినట్లయితే నేను చెప్పాను పాయింట్, మీరు గమనించినట్లయితే మన అండర్లో ఎప్పుడైతే 99,000 గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ కంప్లీట్ అవుతుందో
అప్పుడు మనం ఏమవుతామంటే సిల్వర్ డైరెక్ట్ రాయల్టీ మెంబర్షిప్ అవుతామండి. కంపెనీ టర్న్ ఓవర్ నుంచి కూడా మనకి అమౌంట్ వస్తుందని చెప్పాను. ఇక్కడ మనకి యాజ్ యూజువల్గా రెగ్యులర్గా వచ్చే పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి క్యాలిక్యులేట్ చేసుకుంటే 17,025 మనకు వచ్చే అమౌంట్ అండి. ఖచ్చితంగా వచ్చే అమౌంట్, దాంట్లో సందేహం లేదు. అంతకంటే ఎక్కువనే వస్తుంది తప్ప తక్కువ వచ్చే అవకాశం లేదు. దీనితో పాటుగా మన అండర్లో జరిగిన టోటల్ సేల్స్ మీద 1,54,000 మీద మనకు యావరేజ్గా రాయల్టీ వచ్చేసి ఒక 10,000 రూపీస్ ఒక తీసుకునే అవకాశం ఉంటుంది. యావరేజ్ అమౌంట్ అంటే అంతకంటే ఒక 1,000 ఎక్కువ వస్తుంది, కానీ తక్కువ రాదు యాజ్ పర్ కంపెనీ క్యాలిక్యులేషన్ ప్రకారం. ఈ రెండు కలుపుకుంటే మనకు వచ్చే అమౌంట్ ఎంత అండి? 27,000 రూపాయలు తీసుకోవచ్చు. ఇది మనం 3 నెలలు తీసుకునే అమౌంట్. మీరు 3 నెలలే తీసుకుంటారా, లేకపోతే 3 సార్లు మీరు డూప్లికేషన్ చేసేసుకుని వెంటనే తీసుకుంటారని మీకు సంబంధించిన విషయం అండి. నేను చెప్తున్నాను, ఒక 4 నెలలు కనుక మనం సీరియస్గా ఫోకస్ చేయగలిగితే మనకు వచ్చే అమౌంట్ చెప్తున్నాను. అలా 3 నెలలు మనకు ఈ అమౌంట్ వచ్చిందండి. ఇక్కడ మీరు కరెక్ట్గా కనుక మీ టీంని ఫోకస్ చేయగలిగితే, వాళ్ళతో సేల్స్ డూప్లికేషన్ చేయించగలిగితే, అది కూడా కేవలం 600 బీవీతో చేయించగలిగితే, నెక్స్ట్ స్టెప్లో చూడండి ఏ విధంగా మనం ఇన్కమ్ అనేది అసలు లైఫ్ చేంజింగ్ అమౌంట్ ఏ విధంగా వస్తుందో చూద్దాం. ప్రతి లెగ్ నుంచి మనకు 1,54,800 జీబీ వస్తుందండి. గ్రూప్ బిజినెస్ వాల్యూమ్ వస్తుంది. యాజ్ పర్ క్యాలిక్యులేటెడ్గా టోటల్ కౌంట్ చేస్తే 9,28,800 బీవీ పాయింట్స్ అవుతాయి. బీవీ పాయింట్స్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ ఏం జరుగుతుందండి? మన ఇన్కమ్ పెరుగుతుంది. అంతకంటే ముందుగా మీకు చెప్పాల్సిన విషయం ఏంటి అంటే, మన అండర్లో ఎప్పుడైతే మనం సిల్వర్ అయినట్టుగా మన అండర్లో ఉన్న వాళ్ళు 6 సిల్వర్ మెంబర్స్ అయ్యారనుకోండి, మనం డైరెక్ట్గా డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతాం. కంపెనీలో ర్యాంక్స్ 8 ర్యాంక్స్ ఉందని చెప్పాను కదా, డబుల్ డైమండ్ డైరెక్టర్ అయిపోతామండి. ఇక్కడ వరకు వెళ్ళినప్పుడు మనకు వచ్చే యాజ్ యూజువల్ పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి 1,02,120 రూపాయలు వస్తుంది. మనం ఎప్పుడైతే డబుల్ డైమండ్ డైరెక్టర్ అవుతామో మనకు లీడర్షిప్ రాయల్టీ వస్తుంది. 32,000 రూపాయలు యావరేజ్గా తీసుకోవచ్చు ఈ బిజినెస్ మీద. అండ్ నెక్స్ట్ వచ్చేసి లీడర్షిప్ రాయల్టీ మాత్రమే కాకుండా ట్రావెల్ ఫండ్ వస్తుంది. ఒక 8,300 రూపాయలు ట్రావెల్ ఫండ్ ఎలిజిబిలిటీ అవుతాం. నెక్స్ట్ కార్ ఫండ్ వస్తుంది. ఈ 9,28,000 మీద యావరేజ్గా 11,000 రూపీస్ వరకు అప్రాక్సిమేట్లీ మనకు కార్ ఫండ్ వస్తుంది. దాంతోపాటు హౌస్ ఫండ్ వరకు కూడా మనం ఎలిజిబిలిటీ తీసుకుంటాం. అదొక 9,200 రూపీస్ వరకు వస్తుంది అప్రాక్సిమేట్లీ. ఇవన్నీ కూడా మనం కౌంట్ చేసుకున్నట్లయితే మనకు దాదాపుగా 1,62,000 రూపాయలు మనం 4 నెలలనే తీసుకోవచ్చు. 4 సార్లు ఒక 600 బీవీతో 6గురిని తీసుకొచ్చేసి మనం డూప్లికేషన్ చేయగలిగిన కేవలం 4 నెలల్లోనే మనం 1,62,000 రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఇక్కడికే లాస్ట్ కాదండి, ఇది ఇలా మీరు రిపీట్ చేసుకుని పోవచ్చు. మీరు ఎన్నిసార్లు డూప్లికేషన్ చేసుకుంటే అంత అమౌంట్ సంపాదించుకునే అవకాశం ఉంది. చెప్పాను కదా, వేలల్లో కాదండి, లక్షల్లో కూడా కాదండి, కోట్లలో సంపాదించుకోవచ్చు. చెప్తే కొంతమందికి నమ్మలేకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, కానీ మనకంటే ముందు ఈ బిజినెస్లోకి వచ్చేసి వాళ్ళ లైఫ్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారండి. సో వాళ్ళు చాలా మంది వచ్చేసి, ఇప్పుడు నేను చెప్పేది కేవలం 600 బీవీనే కదండి, స్మార్ట్ కన్జ్యూమర్ గురించి కానీ, డైమండ్ క్లబ్ గురించి కానీ, అంటే 6,000 బీవీ గురించి కానీ, 1,250 బీవీ గురించి కనుక మనం కౌంట్ చేస్తే 600 బీవీకే మనకి ఇంత బెనిఫిట్ అవుతాయి. 1,250 బీవీకి 6,000 బీవీకి మనం ఊహించలేమండి. మన బిజినెస్ వాల్యూమ్ పెరిగిపోతుంది, ఆటోమేటిక్గా మన ఇన్కమ్ పెరిగిపోతుంది. చెప్పాను కదా, మన అండర్లో క్యాలిక్యులేటర్గా ప్లాన్ చేసుకుంటే కోట్లు సంపాదించవచ్చని. మనకంటే ముందు ఆల్రెడీ ఈ కంపెనీలోకి వచ్చేసి కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. రతన్ పారియా గారు అండి, ఏప్రిల్ 2024 వరకు ఆయన దాదాపు 21 కోట్లకు పైగా సంపాదించారు. బస్దేవ్ ఘోష్ అనే వ్యక్తి వచ్చేసి 10 crores అబోవ్ సంపాదించారండి. రీసెంట్గా ఈ రోజు కూడా సార్ నేమ్ కొంచెం మర్చిపోయాను, అంటే గ్రూప్లో పెట్టారు, 6 కోట్లకు పైగా సంపాదించారండి. అలా 1 కోటి రూపాయలకు పైగా సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వచ్చేసి. సో మనం అనుకుంటామండి 1 కోటి రూపాయలు సంపాదిస్తామనే ఆలోచన చాలా మందికి రాదండి సహజంగా వచ్చేసి. అంటే వేరు వేరు బిజినెస్ మెన్ పీపుల్ పక్కన పెడితే, ఒక సాధారణ వ్యక్తి ఏం ఆలోచిస్తే నెలకు ఒక 10,000, 20,000, 30,000, 50,000 వస్తే చాలా 1,00,000 రూపాయలు సంపాదిస్తే గొప్ప అనుకునే వ్యక్తులు చాలా మంది ఉన్నారండి. రీసెంట్ టైమ్స్ లో కూడా ఆర్టికల్ చదివాను, 92% ఆఫ్ పీపుల్ 20,000 బిలో సంపాదిస్తున్న వాళ్ళు ఉన్నారంట. సో 20,000 ఎబో సంపాదించిన వాళ్ళు కేవలం 8% ఆఫ్ పీపుల్ ఉన్నారంటండి మన ఇండియా మొత్తం మీద. సో అది ఎంతవరకు నిజమో కాదో కానీ మాక్సిమం మనం ఆలోచించుకున్నట్లయితే అర్థమైపోతుంది వచ్చేసి, ప్రతి ఇంట్లో ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే సంపాదిస్తారు, మిగతా వాళ్ళు కూడా ఇన్కమ్ ఉండదు. కాబట్టి ఖచ్చితంగా నిజం అనుకోవచ్చు. బట్ మై రీఛార్జ్ కంపెనీ అలా కాదండి. ఇక్కడ మనం ఎవరైనా సరే, ఇంట్లో హౌస్ వైఫ్ ఉండి ఇంట్లో లేడీస్ సంపాదించుకోవచ్చు, బయట జాబ్ చేసుకుంటూ కూడా పార్ట్ టైంగా జెంట్స్ సంపాదించుకునే అవకాశం ఉంటుంది. 18 సంవత్సరాల నుండి డబ్బు సంపాదించుకోవాలని కోరుకున్న ప్రతి వ్యక్తి కూడా ఇక్కడ కోట్లు సంపాదించుకునే అవకాశం ఉంది. సో రతన్ పారియా గారి ఇన్కమ్ చూపిస్తాను చూడండి. మన దగ్గర ఏప్రిల్ డేటా ఉందండి. ఏప్రిల్ మంత్ లో రతన్ పారియా గారి ఇన్కమ్ కనుక మనం చూసుకున్నట్లయితే, ఈయన ర్యాంక్ వచ్చేసి క్రౌన్ అంబాసిడర్ అండి. కంపెనీలో 8 ర్యాంక్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఫైనల్ ర్యాంక్ లో ఉన్నారు ఈయన వచ్చేసి. స్టేట్ వచ్చేసి వెస్ట్ బెంగాల్ అండి. ఈయనకు పర్ఫార్మెన్స్ బోనస్ వచ్చేసి ఎంత వచ్చింది చూడండి, 1,94,226 రూపాయలు వచ్చింది. మీరు కేవలం 600 బీవీతో ఒక 6గురిని తీసుకొచ్చేసి ఒక 4 సార్లు మీరు డూప్లికేషన్ చేస్తే చాలండి, 1,60,000 వస్తుందని చెప్పాను, 1,02,000 రూపాయలు వస్తుందని చెప్పాను కదా. సో ఆయన ఎప్పుడు ఇన్వాల్వ్ అయ్యారు, ఎక్కువ సార్లు డూప్లికేషన్ సేల్స్ పెంచుకుంటూ పోయారు. పైగానే స్మార్ట్ కన్జ్యూమర్ కానీ, లేకపోతే డైమండ్ క్లబ్ లాంటి
ఆఫర్స్ని కూడా బాగా ప్రమోట్ చేశారండి, మార్కెట్లకు తీసుకెళ్లారు. అలా సేల్స్ పెంచుకొని ఆయన కేవలం ఏప్రిల్ మంత్ 2024లో వచ్చేసి 19,40,000 వచ్చిందండి. లీడర్షిప్ రాయల్టీ చూసుకున్నట్లయితే దాదాపు అక్కడ కూడా లిమిటేషన్ లేదు కాబట్టి 6,79,000 లీడర్షిప్ రాయల్టీ తీసుకున్నారు. అండ్ ట్రావెల్ ఫండ్, కార్ ఫండ్, ట్రావెల్ ఫండ్ కూడా లిమిటేషన్ లేదు కాబట్టి 2 లక్షలు వచ్చింది. కార్ ఫండ్ అండ్ హౌస్ ఫండ్ వచ్చేసి మాక్సిమం అమౌంట్ ఏదైతుందో ఆ మాక్సిమం అమౌంట్ ఆయన రీచ్ అయిపోయారండి. కార్ ఫండ్ 80,000 వచ్చింది, హౌస్ ఫండ్ ₹1,00,000 వచ్చింది. ఫైనల్గా వచ్చేసి బ్రాండ్ అంబాసిడర్ బోనస్ అండి, దానికి కూడా ఎలాంటి లిమిటేషన్స్ లేవు, ఇవన్నీ కూడా అన్లిమిటెడ్. ₹4,91,117 తీసుకోవడం జరిగింది. అలా ఇవన్నీ ఇన్కమ్స్ కలుపుకొని ఆయన ఇన్కమ్ వచ్చేసి చూడండి మీరు ₹34,95,000 అండి. యావరేజ్గా ₹30,00,000 సంపాదించారు. నెలకు ₹1,00,000 సంపాదిస్తే గొప్ప అనుకున్న ఒక వ్యక్తికి 3 సంవత్సరాలు కష్టపడితే వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది కూడా రోజుకు 8 నుంచి 10 గంటలు వర్క్ చేసుకుని 3-4 గంటలు జర్నీకి టైం స్పెండ్ చేసుకుని ఎవరి దగ్గర పని చేసి వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో ఈయన కేవలం ఏప్రిల్ మంత్లో తీసుకున్నారు. నాట్ ఓన్లీ దిస్ పర్సన్, వీళ్ళందరూ కూడా మళ్ళీ అవకాశం కోసం ఈ కంపెనీలకు వచ్చేసి ఈరోజు వాళ్ళ జీవితాన్ని మార్చుకునే వ్యక్తులండి. మనం కూడా కరెక్ట్గా ప్లాన్ చేస్తే వీళ్ళకంటే ఎక్కువ ఇన్కమ్ కూడా తీసుకోవచ్చు. పైగా ఈ కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యూటీ వచ్చేసి ఏంటంటే ఇక్కడ మనం ఏం వర్క్ చేయాలి, ఎలా వర్క్ చేయాలి, ఎలా టీమ్ డెవలప్మెంట్ చేసుకోవాలనే విషయానికి సంబంధించి ట్రైనింగ్ సిస్టమ్స్ కూడా ఉంటాయి. ద బెస్ట్ సిస్టమ్స్ ఉంటాయండి, బెస్ట్ వర్క్ షాప్స్ కూడా ఉంటాయి. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ లో మనం యాప్ డౌన్లోడ్ చేసుకున్న దగ్గర నుంచి మొదలు పెడితే మై రీఛార్జ్ కంపెనీలో షాపింగ్ 600 BB షాపింగ్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మొదలు పెడితే మనం నెల ₹1,00,00,000 సంపాదించుకోవడం ఎలా అనే విషయానికి సంబంధించి కూడా చాలా ప్లానింగ్స్ ఉంటాయండి. మన టీంలో స్పెషల్గా వచ్చేసి ఒక 6 నెలల్లోనే నెలకు ₹13,00,000 సంపాదించుకోవడానికి ఏం చేయాలనే విషయానికి సంబంధించి కూడా మన దగ్గర వర్కింగ్ ప్లానింగ్ ఉందండి. సో వర్కింగ్ ప్లాన్ మీరు ఇన్వాల్వ్ అయిన తర్వాత ట్రైనింగ్లో తెలుస్తుంది. ఈ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్లో కేవలం మై రీఛార్జ్ కంపెనీలో డబ్బులు సంపాదించడం మాత్రమే కాకుండా మన రియల్ లైఫ్లో మనకు ఉపయోగపడే చాలా విషయాలండి. మన ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, నలుగురులకు వెళ్ళి మాట్లాడే భయపడే వాళ్ళు అంటారు, వాళ్ళ భయాన్ని పోగొట్టాలంటే వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ కావాలి. బాడీ స్కిల్స్ కావచ్చు, ప్రజెంటేషన్ స్కిల్స్ కావచ్చు, కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, 10 మందిలో మనం ఏ విధంగా మాట్లాడుకోవాలని చెప్పి మన సాఫ్ట్ స్కిల్స్ డెవలప్మెంట్ కావచ్చు, మన పర్సనల్ డెవలప్మెంట్ ఇంప్రూవ్మెంట్ కావచ్చు, మన టైం మేనేజ్మెంట్ కావచ్చు, మనీ మేనేజ్మెంట్ కావచ్చు, ఇలా ప్రతిదీ ఈరోజు ప్రాక్టికల్ నాలెడ్జ్ బయట సమాజంలో లేదండి. బాగా చదువుకున్న వ్యక్తులు ఎంత బాగా చదువుకున్న స్టేట్ ర్యాంక్ వచ్చినా కూడా బయటికి వెళ్ళిన తర్వాత ఒక నలుగురితో మాట్లాడలేకపోతున్నారు. సంవత్సరానికి ఒక 10 లక్షల మంది స్టూడెంట్స్ బయటకు వచ్చినా కూడా 10% ఆఫ్ స్టూడెంట్స్ కూడా ఒక ఆపర్చునిటీస్ అనే వాళ్ళు క్రియేట్ చేసుకోలేకపోతున్నారు, వాళ్ళు దొరకట్లేవు. ఎందుకు అంటే మేజర్గా వచ్చేసి వాళ్ళ స్కిల్స్ ఇంప్రూవ్మెంట్ లేకపోవడం వల్ల అండి. ఒక మంచి లైఫ్లో సక్సెస్ కావాలంటే మేజర్గా కావాల్సిన స్కిల్స్, ఇక్కడ ఆ స్కిల్స్ నేర్చుకుంటూ జీవితాన్ని నేర్చుకుంటూ డబ్బు సంపాదించుకునే ఒక గొప్ప అవకాశం మనకు ఉంటుంది. సో కాబట్టి ఇవన్నీ మీరు ప్లాన్ చేసుకుంటే డబ్బు సంపాదించుకుంటూ మీ లైఫ్లో సక్సెస్ని కూడా తీసుకునే అవకాశం ఉంటుందండి. సో మరి నిజంగా స్టార్టింగ్లో సక్సెస్ అనే దానికి ఒక చిన్న డెఫినేషన్ చెప్పాను, ఒక పాయింట్ చెప్పాను. మరి మై రీఛార్జ్ కంపెనీ నిజంగా సక్సెస్ ఉందా లేదా అనే విషయం చెప్పేసి ఈ యొక్క సెషన్ క్లోజ్ చేయాలనుకుంటున్నానండి. ఫస్ట్ వన్ వచ్చేసి మై రీఛార్జ్ కంపెనీలో డబ్బులు ఉన్నాయి. ఖచ్చితంగా మీరు ఎంత సంపాదించాలని ప్లాన్ చేసుకుంటే అంత సంపాదించుకోండి. కేవలం ఒక 600 BBతో తీసుకొచ్చేసి 4 సార్లు మీరు డూప్లికేషన్ చేస్తేనే, సేల్స్ డూప్లికేషన్ చేస్తేనే నేను మీకు ₹1,00,000 వస్తాయని చెప్పి చూపించాను. ₹1,62,000 అప్రాక్సిమేట్లీ వస్తాయని చూపించాను. ఖచ్చితంగా అంతకంటే ఒక 5,000 ఎక్కువ వస్తే తప్ప తక్కువ అయితే రావండి. అలా మీరు ఎంత డూప్లికేషన్ చేసుకోగలిగితే రతన్ పారే గారు వచ్చేసి 21 కోట్లు సంపాదించారు, నెలకు ఒక 30 లక్షల పైన సంపాదిస్తున్నారు. మీకు కావాల్సిన డబ్బులు మై రీఛార్జ్ కంపెనీలో ఉన్నాయి. దానికోసం మీరు ఎంత కష్టపడతారు అనేది మీకు సంబంధించిన విషయం. అండ్ టైం ఉందా? ఖచ్చితంగా టైం ఉందండి. ఎందుకంటే ఇక్కడ మనం ఇన్వాల్వ్ అయినప్పుడు ఎవరినైతే మొదటగా తీసుకొచ్చి సెలెక్ట్ చేసుకుని ఒక 6 వ్యక్తులు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చే వరకు మాత్రమే మన వర్క్ అండి. ఆ తర్వాత వాళ్ళు చేసే టీమ్ డెవలప్మెంట్ మీద మనకు ఆటోమేటిక్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. కాబట్టి ఏమవుతుంది, అప్పుడంతా కూడా మనకు ఖాళీ సమయాన్ని మనం చెప్పుకోవచ్చు అండి. పై ఇందులో వచ్చేసి ఇన్కమ్ సెక్యూరిటీ ఉందా లేదా, సో టైం ఏదైతే ఉందో దాన్ని మనం ఇన్కమ్ సెక్యూరిటీ కూడా కౌంట్ చేసుకోవచ్చు. మనం 6 పరిచయం చేసే వరకు మన యాక్టివ్ వర్క్ అండి. యాక్టివ్గా ఇది 6 చేయాలని ఇద్దరిని ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక మంచి ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే ఒక 6 లెగ్స్ కనుక మనం ప్లాన్ చేసుకుంటే అక్కడ మన యాక్టివ్ వర్క్ అవుతుందండి. ఎప్పుడైతే వాళ్ళు యాక్టివ్గా పనిచేయడం, మార్కెట్లకు వెళ్ళడం మొదలు పెడతారో ఆటోమేటిక్గా మన వచ్చే ఇన్కమ్ అంతా కూడా ప్యాసివ్ ఇన్కమ్ కిందకి వస్తుంది. వీటితో పాటుగా రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ గురించి కనుక మనం మాట్లాడుకోవాల్సి వస్తే ఈ కంపెనీలో మీ ర్యాంక్ పెరిగే కొద్ది మనం మొత్తం గోల్డ్ ర్యాంక్ దగ్గర నుంచి మొదలు పెడితే, సిల్వర్ ర్యాంక్ నుంచి మొదలు పెడితే గోల్డ్ ర్యాంక్, సఫైర్, ఎమరాల్డ్ అని చెప్పేసి అట్లా మనకు క్రౌన్ డైరెక్టర్ వరకు కూడా ఉన్నాయండి. మీ ర్యాంక్ పెరిగే కొద్ది ఆటోమేటిక్గా మీ కంపెనీలో రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ పెరుగుతుంది. మిమ్మల్ని ఇన్స్పైర్గా తీసుకునే వాళ్ళు ఉంటారు. ఈరోజు నేను రతన్ పారే గారిని ఇన్స్పైర్గా తీసుకుంటున్నానండి. ఎందుకంటే ఒక సాధారణ వ్యక్తి కంపెనీలోకి వచ్చేసి దాదాపు 25 కోట్ల వరకు ఈరోజు సంపాదించారు. ముందు ఆయన 100 కోట్లు సంపాదించిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదండి. అలాంటి వ్యక్తికి నేను ఎవరు తెలియకపోయినా సరే ఆయన ఎవరో నాకు తెలుస్తుంది ఇప్పుడు వచ్చేసి. ఎందుకు, కంపెనీ వాళ్ళు ఇచ్చిన రికగ్నైజేషన్ కారణంగా తెలుస్తుంది. రేపు మీరు ఇందులో ఎంత ఇన్కమ్ సంపాదించుకొని ముందుకు వెళ్తే, ఎన్ని ర్యాంక్స్ కనుక మీరు ఎలిజిబిలిటీ తీసుకోగలిగితే అన్ని ర్యాంక్స్ ద్వారా మీకు ఆటోమేటిక్గా మీకు రెస్పెక్ట్ అండ్ రికగ్నైజేషన్ ఖచ్చితంగా దొరుకుతుంది. పైగా డబ్బు సంపాదిస్తే సమాజంలో రెస్పెక్ట్ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదండి. అది మనందరికి తెలిసిన విషయం. బ్లడ్ రిలేషన్స్ కంటే ఎక్కువ కూడా మనీ రిలేషన్స్ ప్రజెంట్ సమాజంలో మెయింటైన్ చేస్తున్నారు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా 100% మీకు రెస్పెక్ట్ అండ్ రికగ్నిషన్ దొరుకుతుంది. ఓవరాల్గా చెప్పాలి అంటే మై రీఛార్జ్ కంపెనీలో సక్సెస్ అనేది 100% ఉంది. ఆ 100% సక్సెస్ కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే, మీకు కావాలనుకున్నట్లయితే మీ దగ్గర ఒక 2 పాయింట్స్లో మీకు
2 విషయాలు మీకు ఉండాలండి, తెలియాలి. 2 విషయాలు మీ దగ్గర ఉండాలి కూడా. అవేంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి పేషెన్సీ అండి. సెకండ్ వన్ వచ్చేసి కమిట్మెంట్. ఎవరి దగ్గర అయితే పేషెన్స్ ఉంటుందో, ఎవరి దగ్గర అయితే కమిట్మెంట్ ఉంటుందో, ఈ 2 ఉన్న వాళ్ళు మాత్రమే మైరీచ్‌లో సక్సెస్ తీసుకుంటారండి. ఎందుకంటే ఈ ప్లాన్ విన్న తర్వాత ఎవరికైనా సూపర్ అనిపిస్తుంది. నష్టం ఏం లేదు. ఎక్కడ కూడా రూపాయి పెట్టుబడి పెట్టేది లేదు. కేవలం మనం కష్టపడగలిగితే చాలు సక్సెస్ అవ్వచ్చు అనే విషయం అర్థమవుతుంది కదా! అయినా కూడా చాలా మందికి పేషెన్స్ లేకపోవడం వల్ల ఏం చేస్తారు అంటే, ఈ కంపెనీలో ఇన్వాల్వ్ అయిన తర్వాత బయటికి వెళ్ళగానే సగం సగం ప్లాన్ చెప్పడం మొదలు పెడతారు, పేషెన్స్ లేకపోవడం వల్ల. సో నేను ఏమంటున్నానంటే, మీరు నిజంగా సక్సెస్ కావాలనుకున్నట్లయితే పేషెన్స్ తో ఉండండి. డోంట్ షో 50-50 ప్లాన్. సగం సగం ప్లాన్ చెప్పకండి. ఎలా చెప్తారు అంటే, మై రీఛార్జ్ అనే కంపెనీ బాగుంది విన్నాను నేను అంటే, ఏం చేయాలంటే ఏం లేదు, మనకు కావాల్సిన వస్తువులు తీసుకోవాలా, చైన్ సిస్టమ్ లో జనాలు జాయిన్ చేయాలి అంతే. జనాలు జాయిన్ అయిన కొద్దీ మనకు డబ్బులు వస్తుంటాయి, కోట్లు సంపాదించుకోవచ్చు అని చెప్తాం. అవతల వ్యక్తి ఏమంటాడు, నిన్నటి వరకు బాగానే ఉన్నావు కదరా బాబు, ఈ రోజు మళ్ళీ ఏమైపోయింది, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, ప్రశాంతంగా జాబ్ చేసుకుంటున్నావు, ఇలాంటివన్నీ నమ్మకు, నేను మస్తు కంపెనీలు చూసినా, మస్తు చేసిన. పాపం ఆయన ఎక్స్పీరియన్స్ ఆయన చెప్తారు, ఆయన తప్పని లేదు. ఎందుకంటే ఆ కంపెనీలో ప్రొడక్ట్ రేట్లు ఎక్కువ ఉండొచ్చు, రేట్లు ఎక్కువ ఉన్న తర్వాత ఎవ్రీ మంత్ 4,000-5,000 10,000 పెట్టి కొనాల్సి రావచ్చు. కొనాల్సి వచ్చిన తర్వాత మార్కెట్కి వెళ్ళిన తర్వాత టార్గెట్లు చేయాలని చెప్పేసి, ఇంకేదో లెవెల్ చేయాలని చెప్పేసి, చాలా కంపెనీలో ఇష్యూస్ అండి ఇవన్నీ వచ్చేసి. ఇష్యూస్ అని చెప్పలేను, ఆ కంపెనీ వాళ్ళ ప్రాఫిట్ గురించి వాళ్ళు ప్లాన్ చేసుకుని వాళ్ళు డిజైన్ చేసుకున్నారు. కానీ మన మై రీఛార్జ్ కంపెనీ ఎండీ ఎవరైతున్నారో, అశోక్ కులర్ గారు ఎవరైతున్నారో, అతను డే 1 గా మార్కెటింగ్ పర్సన్ గా లైఫ్ మొదలు పెట్టారు. అతను తెలుసు బేసిక్ లెవెల్లో ఉండే ప్రాబ్లమ్స్ ఏంటి నాకు తెలుసు. కాబట్టి ప్రతి కంపెనీ 100 రూపాయలు 30 రూపాయలు లాభం చూసుకుంటే బిజినెస్ లో, ఆయన ఒక 5 రూపాయలు మాత్రం లాభం చూసుకుని తను ప్లాన్ చేసుకుంటున్నారండి. అందుకే ఈ రోజు ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. కాబట్టి అవతల వాళ్ళు చెప్పే ఎక్స్పీరియన్స్ నిజమవుతుంది. కాబట్టి మీరు వాళ్ళని మోటివేట్ చేయాలనుకున్నట్లయితే వాళ్ళు క్లియర్ గా చెప్పండి. అలా చెప్పాలి అంటే మీకు అంత వెయిట్ చేయాలండి. ఎందుకంటే నేను ఒక 1 అవర్ కష్టపడి చెప్పిన సబ్జెక్ట్ మీరు ఆయనకు చెప్తే ఆయనకు అర్థమైంది 50%. మీరు వెళ్ళి చెప్పడం వల్ల ఆయనకు అర్థమైంది అట్లీస్ట్ 10% అర్థమవుతా కాదు, గ్యారెంటీ లేదు. కాబట్టి అతను నెగిటివ్ గా మాట్లాడతారు. మీరు సగం సగం చెప్పకండి. ఏం చేయాలి అంటే, ఒక 6 మంత్స్ వెయిటింగ్ పీరియడ్ ఫిక్స్ చేసుకొని ఈ కంపెనీకి సంబంధించిన ప్రతి జూమ్ మీటింగ్స్ ని, ట్రైనింగ్స్ ని అటెండ్ అవ్వండి. రెగ్యులర్ గా చాలా మంది వస్తున్నారు, వింటున్నారు, జాయిన్ అవుతున్నారు, కానీ జూమ్ మీటింగ్స్ రావట్లేదు, ట్రైనింగ్స్ రావట్లేదు. సో మీరు ఇక్కడ సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకున్నంత వరకు మీరు సక్సెస్ రాదండి. ఎక్కడ కూడా డబ్బులు ఊరికే ఎవరికి రావండి. మై రీఛార్జ్ కంపెనీలో కోట్లు ఉన్నప్పటికీ కూడా ఆ కోట్లు ఎవరికి వస్తాయి అంటే, పేషెన్స్ తో పాటు కమిట్మెంట్ ఉన్న వాళ్ళకి వస్తాయి. ఆ కమిట్మెంట్ ఏ విషయంలో ఉండాలి అంటే, ఈ కంపెనీలో మీరు అప్లికేషన్ చెప్పారు కదా, యాప్ డౌన్లోడ్ చేసిన దగ్గర నుంచి మొదలు పెడితే నెలకు ₹1,00,00,000 సంపాదించే వరకు కూడా మనకి ఒక సిస్టమ్ ఉంటుంది. ఆ సిస్టమ్ ప్రకారం వర్క్ చేసుకోవాలి. ఆ సిస్టమ్ ప్రకారం వర్క్ చేసిన వాళ్ళకి మాత్రమే డబ్బులు వస్తాయి. ఇక్కడ కూడా కష్టపడాలి, కాకపోతే కొంతకాలం కష్టపడి ఆ తర్వాత ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేయాలి. ఆ ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేసే వరకు ఆటోమేటిక్గా మనం కష్టపడుతూ ఉండాలండి. ఎందుకంటే మీకు తెలుసండి, ఆయిల్ మిషన్స్ ఉంటాయి వచ్చేసి. సో అది కాకుండా మనకు ఆవిరి యంత్రాలు కూడా ఉంటాయి. సో దాన్ని స్టార్ట్ చేయడానికి చాలా కష్టం అవుతుంటుంది, తిప్పాలి తిప్పాలి తిప్పాలి. ఎందుకు చెత్తగానే స్కూటర్ కూడా ఉంటుంది, మీకు తెలిసింది, ఇబ్బంది ఏం లేదు. ఆ స్కూటర్ కూడా ఫస్ట్ టైం గా స్టార్ట్ అవ్వదండి, కొడుతూనే ఉండాలి. ఎప్పుడైతే స్టార్ట్ అవుతుందో ఆటోమేటిక్గా అది పికప్ అయిపోతుంటుందండి. ఇక్కడ కూడా ప్యాసివ్ ఇన్కమ్ వచ్చే వరకు మనం సక్సెస్ అవ్వనట్టే లేక, ఎప్పుడైతే మన ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుందో అప్పుడు మనం సక్సెస్ అవుతాం. ఆ ప్యాసివ్ ఇన్కమ్ రావాలి అంటే ఈ కంపెనీలో ఉన్న సిస్టమ్ ని మనం ఫాలో కావాలి, నాలెడ్జ్ తీసుకోవాలి, కంపెనీ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్ ఏవైతుంటే పాయింట్స్ రాసుకోవాలి. సో మీ కాంటాక్ట్ లిస్ట్ ని ప్రిపేర్ చేసుకోవడం, 10 మంది దగ్గరికి వెళ్ళి మాట్లాడడం, ఇలా చాలా పాయింట్స్ ఉంటాయండి, అవన్నీ ఫాలో కావాలి. ఈవెన్ ఇప్పుడు ఈ వీడియో విన్న వాళ్ళ, మీటింగ్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది జాయిన్ అయిపోయారు, కానీ కమిట్మెంట్ వాళ్ళ దగ్గర లేదండి, పేషెన్స్ ఉంది. వాళ్ళు కూడా సక్సెస్ అవ్వడానికి కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికైనా గమనించాల్సిన విషయం ఏంటి అంటే, మన దగ్గర పేషెన్స్ ఒకటే కాకుండా కమిట్మెంట్ కూడా ఉంటే సక్సెస్ అవుతాం. సక్సెస్ ఒకటే కాదండి, మై రీఛార్జ్ కంపెనీలో మీరు ఇన్వాల్వ్ అవ్వడం ద్వారా మీకు వచ్చే చాలా రకాల అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఎక్స్ట్రాగా సక్సెస్ కాకుండా ఎక్స్ట్రాగా వచ్చేసి మీకు వచ్చే అడ్వాంటేజెస్ లో ఫస్ట్ అడ్వాంటేజ్ హెల్త్ బెనిఫిట్స్ అండి. ఈ కంపెనీలో చాలా రకాల న్యూట్రిషన్, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. ప్రీవియస్ గా నేను నాకున్న మార్కెటింగ్ లైఫ్ లో ఎన్నో కంపెనీస్ చేశాను. కొన్ని కంపెనీస్ లో, వేరే వేరే కంపెనీస్ లో డబ్బులు సంపాదించినప్పటికి కూడా హెల్త్ బెనిఫిట్స్ వచ్చే ప్రొడక్ట్స్ ఎక్కడ వాడలేకపోయానండి వచ్చేసి. ఏదో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ లేకపోతే ఇంకేదో బైక్స్ లేకపోతే ఇంకేదో కంపెనీ మనం చేసినప్పటికి కూడా హెల్త్ బెనిఫిట్స్ అనేవి మనం ఎంజాయ్ చేయలేకపోయాం. ఎందుకంటే ఆ కంపెనీలో ప్రొడక్ట్స్ లేవు. బట్ మై రీఛార్జ్ కంపెనీలో ఉన్న ఏ ప్రొడక్ట్ అయినా సరే హెల్త్ బెనిఫిట్స్ యూజ్ అయ్యే ప్రొడక్ట్స్ అండి. తాగే ఆయిల్ దగ్గర నుంచి మొదలు పెడితే మనం ఫెయిర్నెస్ క్రీమ్స్ కావచ్చు, అన్ని కూడా నేచురల్ డెవలప్ చేసినాయి. స్పెషల్లీ కంపెనీలో ఉన్న మాంగోల్ కావచ్చు, శీలాజిత్ కావచ్చు, లేకపోతే ఒమేగా 369 క్యాప్సిల్స్ కావచ్చు, కాల్షియం టాబ్లెట్స్ కావచ్చు, లివ్ 2000 కావచ్చు, ఇంకా చాలా రకాలు ఉన్నాయండి. ఈ 4 ఖచ్చితంగా నేను మా ఇంట్లో వాడుతున్నాను కాబట్టి చెప్తున్నాం. ఫ్యామిలీకి హెల్త్ బెనిఫిట్స్ మనం ఇవ్వచ్చు అండి. సెకండ్ వచ్చేసి 6th జనరేషన్ ఇన్కమ్ ఇవ్వచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ కంపెనీలో సక్సెస్ అవుతే ఈ సక్సెస్ మీతో ఆగిపోదండి. మీ తర్వాత మీరు ఇన్వాల్వ్ అయినప్పుడు మీకు నామినీ డీటెయిల్స్ తీసుకుంటారండి. ఇఫ్ ఇన్ కేసు ఒక పర్సన్ ఇందులో వర్క్ చేసుకుంటూ ఏమైనా జరిగితే ఆ తర్వాత జనరేషన్ కూడా వాళ్ళ ఫ్యామిలీకి ఆటోమేటిక్గా ఇన్కమ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎందుకంటే ప్యాసివ్ ఇన్కమ్ అది ఆగదు. ఇక ఒకసారి స్టార్ట్ అయిన ఇన్కమ్ కంటిన్యూ వస్తూనే ఉంటుంది. మనం వర్క్ చేయాల్సిన అవసరం లేదు. మరి మనం లేవని చెప్పేసి కంపెనీ ఇన్కమ్ ఆపదండి, మన నామినీకి ఆటోమేటిక్గా ఇన్కమ్ అనేది వెళ్తూ ఉంటుంది. అలా 6th జనరేషన్ మన ఇన్కమ్ తీసుకునే అవకాశం మనకు ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి ఫారిన్ ట్రిప్స్ ఎంజాయ్ చేయొచ్చు.
చెప్పాను కదా, ప్రతి మనిషికి ఒక డ్రీమ్ ఉంటుందండి. అందులో వన్ ఆఫ్ ద డ్రీమ్ వచ్చేసి విమానం ఎక్కాలి, బయట దేశాలకు వెళ్ళాలని కోరుకుంటుంది. అవి బయట మనం ఫుల్ఫిల్ అవుతాయి కావు నాకు తెలియదు, కానీ ఈ కంపెనీలో మీరు ప్లాన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీ ఫారిన్ ట్రిప్స్ మీరు ఎంజాయ్ చేయొచ్చు అండ్ లగ్జరీ లైఫ్ స్టైల్ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఇరవై లక్షల రూపాయలు సంపాదించే వ్యక్తి ఒక మంచి టీవీ, మంచి ఫ్లాట్, మంచి ఇల్లు, సరే ఈఎంఐ ఏదైనా సరే కొంతకాలం ఇంకా తీరిపోతుంది కాబట్టి మంచి లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేస్తుంటారు. మనం వాళ్ళని చూసి అనుకుంటే అబ్బా మనం కూడా ₹1,00,000 సంపాదిస్తే బాగుండని. ఇక్కడ ₹1,00,000 కదండి, లక్షల్లో సంపాదించే అవకాశం ఉంది. సో అలాంటప్పుడు మనం ఎలాంటి లగ్జరీ లైఫ్ స్టైల్ ఎంజాయ్ చేయొచ్చో మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బిల్డ్ చేసుకోవచ్చండి. ఈరోజు మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ కంపెనీకి సంబంధించిన సిస్టమ్ కనుక మనం నేర్చుకున్నట్లయితే కమిట్మెంట్ తోటి, ఈ నాలెడ్జ్తో మీకు వచ్చే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ మామూలుగా ఉండదండి. ఎందుకంటే ఆ ట్రైనింగ్ సెషన్లో కేవలం కంపెనీ గురించి మాత్రం కాకుండా మనం జీవితకాలం ఎలా సక్సెస్ కావడానికి ఉపయోగపడే చాలా పాయింట్స్ మనకు నేర్పిస్తారు. వాటి వల్ల మన సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ అవుతామని ఒక బలమైన నమ్మకం మనకు దొరుకుతుందండి. అవి ఒకటే కాదు, అక్కడ వాళ్ళు ఇచ్చే ట్రైనింగ్స్లో మనకు వచ్చేసి మన కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ, మన పర్సనల్ డెవలప్మెంట్ కానీ, లీడర్షిప్ క్వాలిటీస్ కానీ, సాఫ్ట్వేర్ స్కిల్స్ అన్ని డెవలప్మెంట్ అవుతాయి. వీటి ద్వారా మనం సక్సెస్ అవ్వడమే కాకుండా ఫైనల్గా మనం ఏం చేయొచ్చు అంటే ఈ ఆపర్చునిటీ కూడా వేరే వాళ్ళకి క్రియేట్ చేసి ఇచ్చే అవకాశం ఉంటుంది. ఇంత కాంపిటీషన్ లైఫ్లో మనం సక్సెస్ అవ్వడమే ప్రాబ్లం అవుతున్న టైంలో మనం సక్సెస్ అవ్వడమే కాకుండా మన ద్వారా కొన్ని వందల వేల మందికి కూడా ఇక్కడ సక్సెస్ అయ్యే ఆపర్చునిటీ క్రియేట్ చేసి మనం ఇవ్వచ్చండి. సో దట్ ఈస్ వెరీ బ్యూటీ ఇన్ మై రీఛార్జ్ కంపెనీ. నిజంగా మీ లైఫ్లో మీకు సక్సెస్ కావాలనుకున్నట్లయితే, మంచి డబ్బు కానీ, ప్యాసివ్ ఇన్కమ్ కానీ, రెస్పెక్ట్ రికగ్నేషన్ కావాలనుకున్నా, ఈ 10 రకాల బెనిఫిట్స్ కావాలనుకున్నా కూడా ఇప్పుడే మై రీఛార్జ్ కంపెనీలో వెంటనే జాయిన్ అయిపోయి మీరు మీ వర్క్ స్టార్ట్ చేయండి. 600 షాపింగ్ కంప్లీట్ చేసుకోండి. సో విన్న తర్వాత కూడా లేదు సార్ నేను కాసేపు అయినా జాయిన్ అవుతాం, 1 మంత్ తర్వాత చూద్దాం, 2 మంత్ తర్వాత చూద్దాం అని అనుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో దయచేసి ఆ మిస్టేక్ చేయకండి. ఎందుకంటే ఈ ప్లాన్ రీసెంట్గా సౌత్ ఇండియాలోకి వచ్చింది. మనమే స్టార్టింగ్ పొజిషన్లో ఉన్నామండి. మీకు తెలిసినా తెలియకపోయినా, మీరు ఇన్వాల్వ్ అయినా కాకపోయినా వేరొకరికి, మీకు తెలిసిన వాళ్ళకి మై రీఛార్జ్ కంపెనీ గురించి చెప్తారు. అవకాశం అనేది ప్రతి వ్యక్తికి అవసరం. సక్సెస్ అనేది ఇంకా ఇంపార్టెంట్ కాబట్టి వాళ్ళు ఆటోమేటిక్ ఇన్వాల్వ్ అయిపోతారు. వన్ ఫైన్ డే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మై రీఛార్జ్ కంపెనీ ప్లాన్ చెప్తారు. సో ఆ పరిస్థితి తీసుకొచ్చుకోకండి. ఆల్రెడీ కొంతమంది దగ్గర జరుగుతూనే ఉంది. ఫస్ట్ డే 1 రోజు విని వెళ్ళిపోయిన వాళ్ళు ఈ మధ్యలో జాయిన్ అయిపోయారు సార్, మాకు తెలిసిన ఫ్రెండ్ ఆల్రెడీ ఫోన్ చేసి చెప్పారండి, మై రీఛార్జ్ గురించి ఆయన చెప్పారు అంటే మన టీమే సార్ అని చెప్పాను. సార్ ఇంకొక వచ్చేసి సార్ నాకు తెలిసిన వ్యక్తి ఫ్రాంచైజీ ఏకంగా తీసేసుకున్నారని చెప్పేసి మొన్న ఆఫీస్లో మాట్లాడుకున్నాం. ఇలా జరిగే అవకాశం ఉంటుంది. అందుకే ఏమంటున్నాను, జీవితంలో ఎప్పుడైనా సరే అదృష్టం అనేది ఒక్కసారి తలుపు కొడుతుందండి, దరిద్రం మాత్రం తీసే వరకు కొడుతుందంట. సో ఈ రోజు మనకు దొరికిన ఈ అదృష్టమైన అవకాశాన్ని మీరు అస్సలు మిస్ చేసుకోకండి. ఇప్పుడే ఇమీడియట్గా మీ ఐడి రిజిస్ట్రేషన్ చేసేసుకొని 600 షాపింగ్ కంప్లీట్ చేసేసి వర్క్ మొదలు పెట్టాలని చెప్పి మీ లైఫ్లో సక్సెస్ అవ్వాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. సో ఇంతసేపు పేషెన్సీగా ఉన్న ప్రతి వ్యక్తికి కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.